మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. బిగ్ బాస్ అనేది రియాలిటీ షోగా మనందరికీ బాగా తెలిసినా కూడా బిగ్ బాస్ రియాలిటీ షోలోకి వెళ్ళాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. బట్ ఒక పర్సన్ మాత్రం ఎన్ని సీజన్లు వచ్చినా నేను షోలో ఉంటే బాగుండు అని ప్రేస్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆడియన్స్ కూడా వెళ్తే బాగుండు అని అనుకుంటున్న పర్సన్లో సెల్ఫ్ మేడ్గా తన జర్నీని స్టార్ట్ చేసినటువంటి ఉప్పల్ బాలు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా బాలుని సపోర్ట్ చేస్తున్న పర్సన్స్ సంఖ్య పెరిగిపోయిందని చెప్పొచ్చు. అగ్ని పరీక్ష దాకా వెళ్ళాడు. తర్వాత ఏం జరిగింది? సో కొంత షో మీద నెగిటివిటీ కూడా వినిపిస్తూ ఉంది. అసలు లోపలికి ఎలా ఎంట్రన్స్ వచ్చింది, లోపల తను ఎందుకు అంత హ్యూమిలేట్ చేసి మాట్లాడారు? సో ఈ అగ్ని పరీక్ష జర్నీ గురించి మనతో మాట్లాడడానికి మనందరి ఫేవరెట్ పర్సన్, సెల్ఫ్ మేడ్ పర్సన్ ఉప్పల్ బాలు రైట్ ను సుమన్ టీవీలో ఉన్నారు. మాట్లాడేద్దాం. హాయ్ బాలు. హలో అండి. ఎలా ఉన్నావు? గుడ్, పర్వాలేదు. ఎస్. సో ఉప్పల్ బాలు అనే పర్సన్ ఏంటంటే సెల్ఫ్ మేడ్గా ఎదిగాడు. అంటే ఫాలోవర్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో అంత పేరు కానీ అదంతా కూడా సెల్ఫ్ మేడ్గానే వచ్చింది. ఇప్పుడు అందరూ ఉప్పల్ బాలు అంటే ఏమంటారంటే పాజిటివ్గా అందరినీ నవ్వించడానికి ట్రై చేస్తాడు. నువ్వు ఎన్ని సంవత్సరాల ముందు ఈ జర్నీ స్టార్ట్ చేసావు ఎవరూ చూడట్లేదు. కానీ ఇప్పుడు అందరూ ఏంటంటే ఉప్పల్ బాలు బిగ్ బాస్ హౌస్లో ఉంటే బాగుండు అని చెప్పి ఇంత అన్కండిషనల్ లవ్ ఇస్తున్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేసావా ఎప్పుడైనా ఉప్పల్ బాల్ని ఇంత లవ్ చేస్తారు ఆడియన్స్ అని చెప్పి? అంటే నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు దీని తర్వాత నా ఫ్యాన్స్ అనేది ఏందో ఇప్పుడు అర్థమైంది. నాకు ఉన్నారు నాకని. నీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్న వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది కదా ఇప్పుడు అగ్ని పరీక్ష తర్వాత. ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు? 50,000 పెరిగారు. 50,000 పెరిగారు. వెళ్ళాలి బిగ్ బాస్కి వెళ్ళాలని కొన్ని ఇయర్స్ నుంచి నీకు కూడా ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఫాలో అవుతున్న వాళ్ళు అంటున్నారు బిగ్ బాస్కి వెళ్ళొచ్చు కదా బాలు అని చెప్పి అన్నారని నువ్వు అక్కడ ప్లాట్ఫామ్లో కూడా మెన్షన్ చేసావు. ఫస్ట్ ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది? అగ్ని పరీక్షకి ఎలా వెళ్ళావు? అగ్ని పరీక్ష ఎలా ఉంటారంటే ఇప్పుడు కామన్ పీపుల్స్కు మెయిల్ పెట్టమని ఇట్లా వీడియోస్ పెట్టమని అంటే నేను జస్ట్ అగ్ని పరీక్ష అది నింపాను, సెలెక్షన్ చేశారు, రమ్మన్నారు, మెయిల్ వచ్చింది, ఎగ్జామ్ రాయమన్నారు, రాజన్న గ్రూప్ డిస్కషన్ అయింది, వెళ్ళాను, గ్రూప్ అయింది, జీడీలో కలిసి ఉన్నాము, గ్రూప్ డిస్కషన్ డ్యాన్స్ చేయమని అన్నీ ఓకే అని సెలెక్షన్ చేశారు. ఇక 15 నుంచి షో ఉంటుంది, 3 days మీకు అగ్ని పరీక్ష అని చెప్పారు. వెళ్ళాము అక్కడ 3 days అందరం వెళ్ళాం. నాకన్నా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాకన్నా తెలియని వాళ్ళు కూడా చాలామంది వచ్చారు అక్కడికి. రకరకాల ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. అంటే అందరికీ నేను తెలుసు, కానీ దాంట్లో కొంతమంది అందులో కొంతమంది తెలుసు. అందరు షాక్ అయినారు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అగ్ని పరీక్షకు, నువ్వు ఒక సెలబ్రిటీ దాంట్లో వెళ్ళాలి కదా అని అన్నారు. ఆ అవకాశం ఇవ్వక నేను ఇది ఎంచుకుని దీంట్లోకి వచ్చానంటే ఆ 2 daysలో వాళ్ళందరినీ నేను నవ్వుపిచ్చి కామెడీ చేసి ఒక రూమ్లో వేస్తే అందరూ ఏమన్నా తెలుసా, నీకు ఇంత నాలెడ్జ్ ఉంది, ఎంత బాగా మాట్లాడుతున్నావు, వీడియోలో వేరే ఉన్నావు, రియల్గా ఇంత బాగా మాట్లాడుతా ఎక్స్ప్లెయిన్. అమ్మాయిలు కూడా చాలామంది అందరు కామెంట్ అయ్యి చాలా పిచ్చి అయిపోయారు అసలు నా మాటలు చూసి. అని అందరం సరదాగా ఉన్నాం, మంచిగా ఉన్నాం. ఈ అగ్ని పరీక్ష అనేది ఇక తెలియదు మీ స్టేజ్ ఎక్కాం. మెయిన్ ఏంటంటే అక్కడ ఒక 15 నెంబర్ ఎంచుకున్నాను అంటూ. ఆ 2 daysలో ఏం చేసినంటే ఆ 15 నెంబర్లో 10 మందిని బాగా అర్ధగంట బాగా టాస్క్లు ఇవ్వడం, వాళ్ళని బాగా గెజ్ చేసేయడం, బాగా గుంజి మొత్తం లాగంతా తీసేసుకుని వాళ్ళని ఓకే చేసి ఫిక్స్ అయిపోయింది అన్నట్లు. ఓకే, ఒక 15 మందిని సెలెక్ట్ చేసేసుకున్నారు. మిగతా వాళ్ళు చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. నిజం చెప్పాలంటే నేను వెళ్ళకన్నా కూడా నాతో పాటు వచ్చిన వాళ్ళు కొంత అమ్మాయిల అబ్బాయిలను చూశాను. ఇప్పుడు వాళ్ళు బయటికి వచ్చి చెప్తున్నారు కదా, నిజంగా అబ్బా చాలా తెలివి ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను అనుకున్న ఇన్ని రోజులు టిక్టాక్ ఇన్స్టాగ్రామ్లో నేను తోపు, నాలాగా ఎవరు రీల్స్ చేయరు అలా అనుకున్నాను. కానీ మనకన్నా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారని కూడా చాలామంది నేను తెలుసుకున్న ఈ అగ్ని పరీక్ష వల్ల. ప్రపంచంలో ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదని అనుకున్నాను. అంత నాలెడ్జ్ ఉన్న కూడా చాలామందిని బయటకు వెళ్ళగొట్టేశారు. 2 నిమిషాలు 1 నిమిషం ఇచ్చి నువ్వేం చేస్తున్నావు, దేశానికి ఏం ఉపయోగం నీ వల్ల, ఆ దేశం కోసం నాకు అర్థం కాదు. ఇప్పటివరకు 150 మంది బిగ్ బాస్కి వెళ్ళారు. క్వశ్చన్ అడుగుతున్నాను, 150 మంది నేరాలు చేసిన వాళ్ళు, 2 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, గొడవలు కాంపిటీషన్ అయ్యే వాళ్ళు, గంజాయి డ్రగ్స్ దొరికిన వాళ్ళు ఎంతమంది వెళ్ళారండి? వాళ్ళు వెళ్ళి సమాజానికి ఏం ఉద్ధరించారండి? ఎగ్జాంపుల్ చెప్తున్నా, సమాజంలో ఏం ఉద్ధరించారు? ఎవరైనా ఒక బిగ్ బాస్ వెళ్ళే ప్లాట్ఫామ్కి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదండి. పేదవాడైనా రిచ్ పీపుల్ అయినా ఎలాంటి వాళ్ళని సరే ఒక షో అది వెళ్ళాలని ప్రతి మనిషి కోరిక ఉంటుంది. దాంట్లో నాకు ఒక కోరిక అండి, బిగ్ బాస్కి వెళ్ళాలని అక్కడికి వెళ్ళేటప్పుడు సమాజానికి ఉపయోగ పని చేస్తేనే వెళ్తారా? నాకు అర్థం కాదు. వీళ్ళు ఏం ఉద్ధరించండి పోనీ, నాకు అర్థం కాదు ఏం చేశారు వీళ్ళు అసలు.
ఇప్పటివరకు వెళ్ళిన 150 మంది ఏం ఉద్ధరించినని వెళ్ళారు. అదొకటి ఎంటర్టైన్మెంట్స్ కోసం. చాలామంది ఏంటంటే పొద్దు నుంచి సాయంత్రం జాబ్కి వెళ్ళేసి 9 గంటలకు ఊటే కొంచెం లొల్లి కామెడీ కొంచెం ఫన్నీగా ఉంటుంది, కొట్లాడుకుంటారు, ఎలిమినేషన్ ఉంటుంది, తిట్టుకుంటారు కొంచెం అని కొంతవరకు నచ్చుతుంది కొంతమందికి. కొంతమంది ఎందుకంటే బాగా కొంచెము బిజినెస్ మెన్లు కానీ కొంచెం బాగా వాళ్ళకి టైం దొరకని వాళ్ళు ఉంటారు, ఏంద్ర సోది అని వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి నచ్చుతుంది బిగ్ బాస్, కొంతమందికి నచ్చది మ్యాక్సిమల్గా. నాకు బిగ్ బాస్కి వెళ్ళాలని ఒక కోరిక ఉంది, అది నా ఇష్టం. అది నేను ఎవరి కోసం కాదు, నా కోసం వెళ్ళాలని నాకు ఒక కోరిక ఉండే. అదొక ప్లాట్ఫామ్ ఎంచుకున్నాం, వెళ్ళాలని ఎవరైనా వెళ్తాం. వెళ్ళినంత మాత్రంలా మీ వల్ల దేశానికి ఏం ఉపయోగం, మీరు ట్రాన్స్జెండర్సా కాదండి. ట్రాన్స్జెండర్స్ అంటే బిగ్ బాస్ తీసుకురావడం. ఇంతకుముందు తమన్నా సింహద్రి వెళ్ళారు, వెళ్ళింది. తర్వాత ప్రియాంక సింగ్ వెళ్ళింది. వాళ్ళు ట్రాన్స్జెండర్స్ కదండి, వాళ్ళని కూడా తీసుకున్నారు కదా. వాళ్ళు వెళ్ళాక ఎలా ఉంటారు వాళ్ళని కూడా చూశారు కదా. ఇప్పుడు నేను జెంట్స్లా వెళ్ళాను, నేను అక్కడ చీర కట్టుకుని అగ్రికల్చర్ అమ్మాయిలా వెళ్ళలేదు. అక్కడ ఏమైనా రాసిన బుక్కులో 40 పేజీలు ఇచ్చారు, 40 పేజీలు రాయమన్నారు. దాంట్లో ఫిమేలా అబ్బాయి రాయమని మెన్షన్ చేసావు అక్కడ. ఏమని రాస్తారు, అబ్బాయి అని రాస్తారు, అమ్మాయి అని రాయలేదు కదా. మరి ఎందుకు బిందు మాధవి మీరు ట్రాన్స్ అని అడిగారు? అది క్వశ్చన్ నాకు అర్థం కావట్లేదు. షాక్ అయ్యారు కదా. నేను ఆలోచించి నేను షాక్ అయినా. సరే ఆమెకు డౌట్ ఏంటంటే జడ్జెస్ కాబట్టి వాళ్ళు అడిగే రైట్స్ ఉంటాయి కాబట్టి పోనీ అడిగారు అనుకో. ఎగ్జాంపుల్ నా గురించి ఆ ఫ్యామిలీ గురించి చెప్పమంటే నేను చెప్పాను. నా ఫ్యామిలీ ఏంటంటే నిజం చెప్పాలంటే మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు, మా చెల్లికి 3 కొడుకులు, మా అక్కకు ఒక అబ్బాయి, మా నాన్నగారు చనిపోయారు, అమ్మగారు ఉంటారు. ఈ ఫ్యామిలీని మొత్తం ఫుడ్ నేను పెడుతున్నా. ఎందుకంటే మా ఊర్లో ఇల్లు లేదు, మాకు చిన్న ఇల్లు. మా అన్నయ్య నెలంతా కష్టపడ్డా 10,000 సంపాదించాడు. రోజు ఒక ఆటో కోత ఎంత వస్తుంది, 500-300 సంపాదిస్తాడు ఆయన నడిపించి ఏజ్ అవుతుంది. మా వదిన కూలి పనికి వెళ్తుంది, 3 ఆడపిల్లలండి. ఒక్కరు హాస్పిటల్ పడి ఎన్ని డబ్బులు పెట్టాలి, మేము పేదవాళ్ళమని చెప్పాను. నా గురించి చెప్పాను, నా సెల్ఫ్ రెస్పెక్ట్గా చెప్పాను. మీకు నచ్చకుంటే ఎగ్జాంపుల్ అండి, నేను అడిగేసి ఇప్పుడు నవదీప్ గారిని అడుగుతున్నా, నీ వల్గర్ వీడియోస్ ఉంటారు, నిన్ను అందరు పబ్లిక్లా నీ ఫ్యాన్స్ అందరు ఇట్లా నేను చిల్లరగా వాడుకుంటున్నారు ఎగితాళిగా, నీకు అట్లా అనిపిస్తుంది అంటే నాకు అర్థం కదండి. నా ఫ్యాన్స్ ఎలా వాడుకుంటున్నారు, నాది నా ఇష్టం, అది నా పర్సనల్, నా లైఫ్, నా జీవితం. నేను వచ్చింది ఏంది బిగ్ బాస్ కోవడానికి, నా ఫ్యామిలీ కోసం మాట్లాడమని. ఇలాంటి నా బియర్, నువ్వు ఒక గేవా, నువ్వు ఒక ట్రాన్స్, ఇలాంటి క్వశ్చన్లు ఎలా అడుగుతారు, అది తప్పు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు జడ్జ్ చేసి ఒక అవకాశం ఇచ్చారు, మీరు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయలే, మీకు నచ్చకుంటే బాలుగారు మేము పంపించలేము, మేము 10 మందిని మేము ఎంచుకున్నాము, ఇక్కడ వరకు మీరు వచ్చారు వెళ్ళిపోంటే ఓకే సార్ అంటాం. కానీ జీడీలో సెలెక్షన్ చేశారు, నన్ను గ్రూప్ డిస్కషన్స్లో సెలెక్షన్ చేశారు. అప్పుడు నేను చేసే వల్గర్ వీళ్ళు వాళ్ళకి తెలియదా, నేను ఇలాంటి అప్పుడు డిసైడ్ చేసుకోపోయారు, ఆ ఉప్పల్ బాల్ అంటాడు ఇలాంటి వాడని. అలాంటప్పుడు అప్పుడు నన్ను తొలగించండి. నాకు మెయిల్ పంపించలేదు, ఫస్ట్ మెయిల్ పంపించలేదు. సెకండ్ సార్ అందరికి వచ్చిన తర్వాత నాకు లాస్ట్లో మెయిల్ వచ్చింది, మళ్ళీ మెయిల్ పంపించారు, వెళ్ళాను. నేను అక్కడ ఎట్లా ఉన్నాను, వల్గర్ చేయలేదే, నేను ఒక పద్ధతిగా. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తే అందరూ ఏం చేస్తారు, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక కామెడీ, ఒక ఫన్నీ, వాళ్ళు పెట్టిన టాస్క్లు ఆడతారు. బిగ్ బాస్లో వెళ్ళి దేశానికి ఉద్ధరించేది ఎగ్జామ్తో రాస్తారా, లేక రోజు బిగ్ బాస్లో పండుకుని లేచి పనిచేసి అది ఏమన్నా దేశంలో రేపు ఏమో పడుతుంది, వర్షాలు వస్తున్నాయా, రేపు బియ్యం దొరకపోతలేదా, వాటర్ వస్తలేదా రైతులకు, అవన్నీ రాస్తారు ఎగ్జామ్ పేపర్లు. కొంచెమన్నా దిమాగ్ ఉందా అంటే మీకే నాలెడ్జ్ ఉందా, మాకు లేదా, మేము ఎప్పుడు ఎలా మాట్లాడడం మాకు సెన్స్ లేదా. వీళ్ళు ఏదో దేశానికి ఉద్ధరించిన వాళ్ళకి వీళ్ళు ఒక జడ్జిలు, మళ్ళీ జడ్జిలు అని చెప్పుకోవాలంటే నాకు సిగ్గు అనిపిస్తుంది వాళ్ళని. ఏం జడ్జిలు వాళ్ళు. ఇప్పుడు బిందు అంటే బిగ్ బాస్లో విన్నర్ అయింది, అభిజిత్ విన్నర్ అయ్యాడు, ఈ నవదీప్ విన్నర్ అండి. బిగ్ బాస్కి వెళ్ళాడు, 2 సినిమాలు తీశాడు, ఒక గంజాయి బ్యాచ్లో దొరికాడు, పొలిటీషియన్లు వెళ్ళాడు. ఆయన బ్యాక్గ్రౌండ్ నుంచి చాలా ఉంది. కానీ బాలు బిఫోర్ నీ వీడియోస్ ని చాలా లైక్ చేశాడు నవదీప్ కూడా ఒకనొక సందర్భంలో. ఓకే షూర్ అండి. కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లా అవుతుందో అసలు స్టేజ్ మీద ఒక వీడియో ప్లే చేస్తాను ఫస్ట్. ఆ వీడియో ప్లే చేసిన తర్వాత మాట్లాడాను, ఎందుకంటే అగ్ని పరీక్ష టైంలో ఆ డిస్కషన్ చూసినప్పుడు చాలా మందికి బాధ అనిపించింది. అవే నీ పేజ్లో కంటే వేరే ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఎక్కువ వచ్చాయి. ఫస్ట్ ఆ వీడియో చూసాక మాట్లాడదాం. ఇప్పుడు మీరు వీడియోస్ చేస్తుంటారు కదా, అవన్నీ ఎక్కిలి వీడియోసే కదా. స్టార్టింగ్ లో చేస్తే కొంచెం వల్గర్గా చేస్తాను సార్. ఇదే నమ్ముతున్నారా మీకు ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళంతా ఇదని, ఊరికే మిమ్మల్ని ఊరికే చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు మీ నుంచి అని నా ఫీలింగ్, జనరల్ గా బయట ఫీలింగ్.
అని అలాగ యాక్ట్ చేశారు వీడియోలో. ఆ వీడియో కోసం నటించాను సార్, డబ్బు కోసం. మీరే చెప్తున్నారు కదా డబ్బుల కోసం వల్గర్గా ఎకిలిగా వీడియోలు చేశాను. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే? మేము ఇన్ని వేల మందిలో 15 మందిని మాత్రమే పంపాలి. యాక్చువల్లీ చాలా దాంట్లో- వల్గారిటీ అనే వర్డ్ ఎక్కువగా యూజ్ చేశారు. కొంచెం బాధ అనిపించింది. అది కొంచెం నాకు బాధ. వల్గర్గా అంటే మేము జడ్జెస్ మేము అలాగే మాట్లాడతాము, మాకు ఉల్టా చెప్పాలి అంటే క్వశ్చన్ ఏంటంటే ఎలా ఉంటారు ఇప్పుడు అగ్ని పరీక్షలు వాళ్ళు జడ్జెస్ ఎగ్జాంపుల్ వాళ్ళు 2 రకాలుగా ఆలోచిస్తారు. ఇప్పుడు నేను ఆవేశంలో వాళ్ళని తిట్టాను అనుకో, అక్కడ బాలు ఇప్పుడు స్టేజ్ పైన మళ్ళీ తిట్టాడు, రేపు పెద్ద షోకు పంపిస్తే నాగార్జున ఉంటాడు, రేపు లొల్లి అయితే కూడా లేచి నాగార్జున తిట్టగలుగుతామని అని కూడా శ్రేష్ఠగా ఆలోచించవచ్చు. ఒకవేళ నేను అక్కడ అరిచాను అనుకోలే పైన, నా ఫ్యాన్స్ ఏమంటారు, నీకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు, నువ్వు అక్కడికి వెళ్ళి గల జడ్జెస్ని ఇలా తిడతావు, వాళ్ళు నీకు కొంచెం బుద్ధి ఉందా, ఇన్ని రోజులు అంటే ఇలా వీడియోలు చేసావు, కొంచెం కామన్ సెన్స్ ఉందా జడ్జెస్ అని నా ఫ్యాన్స్ అంటారండి. ఈ రెండిట్లో తప్పు ఉందండి నేను మాట్లాడడానికి. వాళ్ళు ఇప్పుడు నాకు ఒక టాస్క్ ఇచ్చారనుకో చేసేవాడిని, పోనుగా సంచుమో అంటే మోసేవాడిని, లేకపోతే ఇప్పుడు ఒక మనిషిని ఎలిమినేట్ చేయాలంటే అది ఒక టాస్క్ ఇవన్నీ ఉంటాయి, పాయింట్లు చెప్తుంటూ లేదు. వాళ్ళు ఇప్పుడు అక్కడ నుంచున్నావు కదా, ఆ ప్లాట్ఫామ్ ముందు ఎంతసేపు నువ్వు ఆ టైంలో ఉండగలిగావు? అంటే కొంతమంది అరగంటలు 40 నిమిషాలు వాళ్ళని టెస్ట్ చేశారన్నారు అని మీరు చెప్పారు. మీకు ఎంత టైం పట్టింది ఆ స్టేజ్ దగ్గర ఉండడానికి? నాకు ఎంత టైం అనిపించలేదండి, అంత టైం అంటే నిజం చెప్పండి నాకు టైమింగ్స్ తెలియదు. మినిమం ఒక 10 నిమిషాల అది నాకు అట్లా అనిపించలేదు. నేను ఎట్లా అంటే నేను నా ఆనందంలో వెళ్ళాను, ఎందుకంటే నా పర్ఫార్మెన్స్ ఏది చూయించుకోవాలి, నా బాధ ఎంత వెళ్ళాను. టాస్క్లు ఏమైనా ఇచ్చారా వాళ్ళు? కేవలం మిమ్మల్ని అడుగుతూనే ఉన్నారు. అసలు టాస్క్ అనేది ఇవ్వలేదండి. పోంగనే నా ఫ్యామిలీ గురించి చెప్పమంటే నా పరిస్థితి ఇలా, నేనేంటంటే ఇది ఎందుకు ఎంచుకున్న సారీ కట్టుకోవడం అంటే అది కూడా చెప్పాను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టిక్ టాక్ నుంచి ఫేమస్ అయ్యాను. టిక్ టాక్లో ఫస్ట్ నెంబర్ 1గా నేను ఫేమస్ అయ్యాను. నేను టిక్ టాక్లో ఎట్లా ఫేమస్ అయ్యాను, షాక్ అయ్యారా నేనండి, ఉప్పల్ బాలండి, గోవాకు వచ్చి అట్లా జనాలు బాగా నచ్చిండ్రు, అట్లా ఫండ్గా తీసుకున్నారు. దానికి ఏంది నాకు వచ్చే ఆఫర్స్ ఒక మూవీ కానీ సీరియల్స్ కానీ కొన్ని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్కి 2000 3000 ఇస్తున్నారు. నేను అట్లయింది చాలామంది సారీలో కట్టుకుంటే ఎలా ఉంటున్నా, నేను ఎంచుకుని కట్టుకున్నా, అంటే నాకు మనీ వస్తుందని చెప్పి నేను సారీ కట్టుకుని నా ఫ్యామిలీ వాళ్ళ కోసం నేను కట్టుకుని నా ఫ్యామిలీని బతికించుకోవడానికి నేను అలా చేశానే కానీ లేదా నేను దేశం కోసం ప్రజల్ని మోసం చేయడానికి కట్టుకోలేదే సారీ. పోనీ సారీ కట్టుకుని ఎగ్జాంపుల్గా నేను ఏమంటారు రోడ్ల పొడి తిరుగుతున్నానా, ఆడుకుంటున్నా, లేకపోతే ఏమన్నా నాకు అర్థం కాదు, కొంచెమన్నా నా ఫ్యామిలీ కోసం నేను రీల్ చేస్తున్నా. అది నా పర్సనల్, నా లైఫ్, నా జీవితం, నా చుట్టాలు. నేను ఇండస్ట్రీ కావాల్సింది ఏంది, ఒక బిగ్ బాస్కి వస్తే బిగ్ బాస్ ఉండే క్వాలిటీస్ ఉండాలి మనిషిలో, అంతవరకే. కానీ మీరు ఇష్టం ఉన్నట్లు స్టేజ్ పైకి పిలిచి మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎంతవరకు గలీజ్గా, నేను కూడా ఒక మనిషిని, రేపు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఎగ్జాంపుల్, రేపు పెళ్లి సంబంధానికి వెళ్తారు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అతను వాళ్ళు, నేను అక్కడ అగ్ని పరీక్షలో ట్రాన్స్జెండర్ అన్నారు, రేపు చేసుకుంటే మా అమ్మాయి జీవితం ఏంది, నీకు ఎలా పిల్లని ఇస్తాను అంటారు, అప్పుడు నాన్న ఎవరైనా చేసుకోగలుగుతారా? ఎగ్జాంపుల్ రేపు నాడు నేను ఒక పెళ్లి చేసుకోలేరు, లైఫ్ లాంగ్ ఇలా ఉండలేను కదండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను క్వశ్చన్ నా చుట్టాలు చూస్తారు, మా చెల్లి చూస్తారు, మా అన్నయ్య చూస్తారు. నిజం చెప్పాలంటే మా అమ్మ కొంచెము ఇంకా నేను ఇప్పటివరకు ఎవరు చెప్పుకో కొన్ని బాధలు మా ఇంట్లో కూడా తిన్నికి లేకుండా మాకు పరిస్థితి మా డాడీకి హాస్పిటల్ తీసుకెళ్తే డబ్బులు లేక చనిపోయాడు. ఓకే, మేము ఎవరిని అడుకోలేదు. ఇంకోటి 7th క్లాస్లో మా అమ్మ కొంచెం మెంటల్ లేస్తే ఏంటంటే నైట్ పూట 2 o'clock డోర్ తీసుకుని ఉరుకుతుండే, చీర లంగ పైనే బ్లౌజ్ మీద ఉరుకుతుండే. మా డాడీ గుంజుకొచ్చి మా అమ్మని కొట్టడము. నైట్ అంతా మా అమ్మ అక్కడ వండుకుంటే నేను ఉరకగలని చెప్పి 2 డోర్లు ఇట్లా పట్టుకుని ఇలా పడేవాడిని. ఊర్లో వాళ్ళు అట్లా కొడుతున్నాం, ఆమెకి అట్లా పిచ్చి లేచింది, బాగా చేయించుకోలేగానే ఏంది బలం అందరు చుట్టుపక్కల తిడితే కర్ణాటక అని బీజర్ ఉంటుంది, మా దిక్కు బీజర్ ఉంటే అక్కడ ఒక ఆయన ముసలైన తగ్గిపోతుంది, ఇక్కడ 3 నెలలు ఉండంటే మా నాన్న అక్కడ 10 రోజులు ఉంటే రోజు మా అమ్మని కొడుతుంటే ఆయన అన్నాడు, చచ్చిపోతుందా బాలయ్య, నువ్వు మీ అబ్బాయిని పెట్టండి ఎవరైనా ఉంటే అంటే. అప్పుడు నేను 7th క్లాస్లో ఉన్నా. నేను వెళ్ళి 3 నెలలు మా అమ్మకు సేవ చేసి పూజలు చేసి చుట్టంతా తిప్పించి చీర కట్టించి జుట్టేసి మా అమ్మకు సారీ కట్టించి తానం చేపించి ఓవులా బాత్రూమ్ పోయినా తీసుకెళ్ళి ఎట్లో చేసి మా అమ్మని నేను కాపాడుకున్నా. అది మా బాధ మాకు తెలుసు అండి, మేము ఎంత నరకం అనుభవించినా మాకు తెలుసు. మాకు ఎవ్వడు రూపాయి పెట్టలేదు, రూపాయి ఇవ్వలేదు. ఊళ్ళో కూడా చాలామంది చెప్తున్నా, మా చుట్టాల దాంట్లో కూడా నేను ఇలా వీడియోలు చేస్తే కూడా ఫంక్షన్ విలువలే, మీ కూడా ఇలా చేస్తున్న తేడాగా అలాగే నేను అన్నది. నేను ఏంటంటే ఒకటి ఎంచుకున్నా నేను మొగోడిని అలా కట్టుకుంటే నాకు మనీ. ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి, వాళ్ళు నీకు సారీలో కావాలని అడుగుతారు. నేను షాప్ అయిపోయినకి వెళ్తే మొన్న నేను ఒకటి జ్యువెలర్ షాప్కి వెళ్ళిన వాళ్ళు ఏమన్నాడు, బాలీ నువ్వు సారీలో రావాలని చెప్పారు. నేను సారీలో వెళ్ళాలి కదా, అప్పుడు
మగ బట్టలు వద్దన్నది. ఇప్పుడు కొన్ని టేస్ట్లకి ఏమంటే సారీలో రమ్మంటారు, నువ్వు షాల్లో బాగుంటావు, యాంకరింగ్ బాగుంటుంది వాళ్ళు, నువ్వు చీర కట్టుకుంటే సెక్సీగా ఉంటూ రావంటారు. ఇప్పుడు నాకు డబ్బులు వచ్చినప్పుడు నా ఫ్యామిలీ కోసం నేను కట్టుకుని వెళ్తున్నా కానీ నేను తప్పు చేయలేదు. పోనీ నాకు బెట్టింగ్ అప్పులు 30-40 లక్షలు ఇస్తాను ఎగ్జాంపుల్, ఈ సారీ కట్టుకున్న అవసరం కూడా నాకు లేదు. నేను అలా ఎంచుకున్నా కూడా ఈరోజు ఉప్పల్ వాళ్ళైనా అలా ఎంచుకోకుండా ప్లాట్ఫామ్ ఇప్పుడు మీరు సుమన్ టీవీ వాళ్ళని పిలిచే వల్ల చాలామంది అడగతినట్లు ఉంటారు గుడిసెలుల్లా, వాళ్ళని చూస్తుంటే నాకే కొంచెం బాధ అనిపిస్తుంది. నేను కూడా ఈ పరిస్థితి నుంచి ఈరోజు ఉప్పల్ బాల్ అయినా కదా అప్పుడు చూస్తే నేను ఊహించుకుంటాను నా మైండ్లో ఒక మాట, ప్రతి మనిషికి బాధలు ఉంటాయి. నా బాధ చెప్పుకుని నేను పెద్ద పుణ్యాతుని కాదు, నేను ఏదో పెద్ద బిగ్ బాస్ తీసుకోను కాదు క్వశ్చన్, నేను అనుభవించాను. అట్లా కట్టుకున్న సారీ కోసము నా ఫ్యామిలీ కోసం నేను బతకాలనుకుంటున్నా, అది నా ఇష్టం అని చెప్పా. నాకు 40,000 బెట్టింగ్ ఆఫ్ ఇస్తానంటే నేను 40 లక్షలు ఇస్తానంటే నేను ఎందుకు చేయనండి? పాపం సొమ్ము నాకు వద్దు, అలాంటివి నేను చేసి నా వల్ల ప్రజల్ని నేను చంపదలుచుకోలేను, నేను ప్రజల్ని మోసం చేయలేదు, నా ఫ్యాన్స్ని నేను మోసం చేయను అని చెప్పా. నాకు బర్త్డే 500 చెప్తే అవే చాలనుకున్నా. ఇప్పటికి నేను అలా మోసం చేయాలనుకుంటే ఉప్పల్ బాల్ని ఒక బెంచ్ కారే కొంటుంటే, నేను హైదరాబాద్లో ఇళ్ళ కొంటుంటే, ఒక మాట 5 ఐఫోన్లు వాడేది, ఒక గన్మెన్ని పెట్టుకుంటుంటే, పెద్ద బిల్డప్ ఇచ్చుకుంటుంటే, అది ఎన్ని రోజులు అండి? కొన్ని రోజులు. చచ్చిపోతే బొందల గడ్డకి పోతాం అందరం. ఇప్పుడు నవదీప్ అయి చచ్చిపోయినా బొందల గడ్డకి పోతాడు, నేను చచ్చిపోయిన రేపు బొందల్ని పెడతారు. ఆయన పెద్ద మీన వెళ్ళి బంగారం మీద పెట్టారు కదండి. నేనేమంటే వాళ్ళు జడ్జెస్ స్థానం ఇచ్చారు, మీకు లేదని చెప్పట్లే, మీరు వెళ్ళి అనుభవం ఉన్న వాళ్ళండి. అనుభవం ఎలా ఉండాలి? మాకేం సెన్స్ లేదు. ఇప్పుడు మేము బిగ్ బాస్ 1 నుంచి 9 వరకు చూసా, నాకేమైనా కామన్ సెన్స్ లేదా? బిగ్ బాస్ పోతే ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నేర్చుకోవాలి? మేము అంత పిచ్చి లేదే మేము అక్కడికి అప్లికేషన్ పెట్టుకుని వచ్చామా? 3 రోజులు రూమ్లో వేస్తే ఫోన్లు చూసుకుంటే మేము మా ఫ్యామిలీకి ఫోన్ చేయకుండా మేము ఉన్నామంటే 100 రోజులు ఎందుకు ఉండలేమండి బిగ్ బాస్లో? వీళ్ళే పెద్ద ఉద్ధరించిర్రా. నేను అనుకుంటున్నా నవదీప్కి ఒకప్పుడు తన చేసే ఒక పేద కుటుంబం నుంచి చూడు, ఈరోజు ఒక కారు కొనుక్కొని, ఒక విల్లా కొనుక్కొని, ఒకటి ఏంటిది క్లబ్ మెయింటైన్ చేస్తానంట కదా, అది ఎక్కడి నుంచి వచ్చా నీకు? మాలాంటి ప్రజలు నీకు ఓట్లు వేస్తే మాలాంటి ప్రజలు నేను ఎంక్వైరీ చేస్తున్నా ఒక హీరో అయినా, అది గుర్తుపెట్టుకో. అది మర్చిపోయి ఇష్టం ఉన్నట్లు నువ్వు వల్గర్ వీడియోలు ఉంటాయి, ఇవి నాన్ సెన్స్ అంటారు. నేను నిజంగా చెప్తున్నా, నిజం ముద్దులు పెట్టలేదు చందమామల, మొగోళ్ళని ఇట్లా బెడ్ మీద శివాలసిన ఒక బెడ్ మీద వేసి ఆ చందమామలు తింటూ అలాంటి పని చేయలేదు నాయన. నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి, నేను రీల్ చేసిన, నా వరకు పద్ధతిగా చేసిన, అలాంటి చేయలేదు నేను. నువ్వు చేసినవి ఏంటి? నేరాలు చేసావు, ఏం చేసావు? అలాంటి వాడిని ఆ జడ్జిలో కూర్చోబెట్టి చాలా తప్పండి. మాటకు ఒక రెస్పెక్ట్ ఉంది. నాకు నాగార్జున అన్న ఇండస్ట్రీ నుంచి అన్నం తింటున్నా కాబట్టి ఇండస్ట్రీ, నేను ప్రతిదీ ఏం చెప్తున్నా, ఇండస్ట్రీకి ఎప్పుడైనా నేను సపోర్ట్గా ఉంటాను చెప్పాను. ఎందుకున్నా అంటే దానివల్ల నేను రూపాయి తిన్నా. ఇండస్ట్రీని ఎప్పుడు నేను మర్చిపోలేను. ఈరోజు నన్ను అవమానించారు కాదక్కడ, నన్ను అవమానించింది జడ్జెస్. వాళ్ళు ఏం చేసిర్రు? వీళ్ళు మంచి జడ్జెస్, వీళ్ళు పెట్టుకుంటే వీళ్ళు పెద్ద ఏదో దేశాన్ని ఉద్ధరించినట్లా పెట్టుకుర్రు. వీళ్ళు ఇలాంటి వాళ్ళని వాళ్ళకి తెలియక పెట్టుకురు. వాళ్ళది ఏం తప్పులేదు. నేనేమంటున్నా అంటే నవదీప్ గారు మీద నిజం చెప్పండి, కేసు వేయాలంటే కూడా నేను వేయగలుగుతా, నాకు దమ్ముంది. వాళ్ళు నా మీద కేసు వేసినా కేసు చెల్లదు కూడా. నా మీద సంతకాలు పెట్టించుకున్నారు బుక్కులా, కేసు వేయచ్చు, వాళ్ళని జైలుకి పంపిస్తారు. జైలు కాదు, జైలు కాడికి వచ్చే ప్రజలు వస్తారు, నాకు వచ్చే ఫ్యాన్స్ని రప్పిస్తాను. ఎక్కడ రచ్చ చేయాలంటే కూడా నేను చేయగలుగుతా, నాకు దమ్ముంది. లేదని కాదు అక్కడ. నేనేమంటున్నా అంటే ఒక మనిషిని పిలిపించి, చదువురా నువ్వు పిలిపించి ఇష్టం ఉన్నట్లు మాట పంపిన కదా. నేను చదువుకోలేదు, ఆ పేపర్ మీద సైన్లు చేయమంటే చేశాను. దేని చేశాను? మీరు చేయమంటే చేశాను, మీరు రూమ్లో కూర్చోమంటే కూర్చున్నాను, అంతే. దానికి డిస్కషన్ ఏం లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నన్ను ఎలా వాడుకోరు, మీరు కూడా నన్ను ఎవరెవరు వాడుకోరు వాళ్ళందరూ వచ్చి మా ఇంట్లో 10 రోజులు ఉండాలి. నేను బుక్ల మీద సైన్లు పెట్టించుకుంటా. నా దగ్గర కూడా 3 రోజులు ఫోన్లు తీసుకోవద్దు. మరి నేను ఖండించేది కూడా మీరు ఖండించాలి. అప్పుడు నేను కూడా ఫేవర్ అవుతా. ఒక సెన్స్ లేకుండా ఎవరు ఉండరండి. ప్రతి మనిషికి ఒక భాగం అని ఉంటుంది నా లైఫ్లో. నేనేమంటున్నా అంటే నేను ఎంచుకుంది ఏంది? నా ఫ్యామిలీ కోసం నేను రీల్ చేసుకుంటే వీళ్ళకేమైంది? ఎవడన్నా అంటే ఇప్పుడు బిగ్ బాస్లో వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్క చరిత్రలు తీస్తే, దిస్ ఈజ్ మొహమ్మద్ ఖాన్ గారి గురించి మీకు చెప్పొచ్చు. డ్రగ్స్లో దొరికింది, ఆమెను ఫస్ట్ వద్దని రెండోసారి తీసుకున్నారు ఎగ్జాంపుల్. మొహమ్మద్ ఖాన్ తీసుకున్న ఎగ్జాంపుల్ అండి. ఇంకో ఆమె పచ్చళ్ళ ఆమె కాంట్రవర్సీ పెద్ద లొల్లి అయితే ఆమెకు బాగా మార్కెట్లో పెరిగితే ఆమెను తీసేసుకున్నారు. నిజమా కదా? అంటే వాళ్ళు దేశాన్ని ఏం ఉద్ధరించారు చెప్పండి. ఒక ఎగ్జాంపుల్ ఈయన అంటున్నారు కదా నవదీప్ గారు, నేను పంపిస్తే 15 మందిలా దేశానికి మేమేమి ఉపయోగపడతావు, దేశాన్ని ఏం ఉద్ధరిస్తావు? మరి ఈయన ఏం దేశాన్ని ఉద్ధరించిండో నాకు కావాలి ఫస్ట్ క్వశ్చన్. ఈయన 10 మంది పెళ్ళి చేసిండా, పుస్తపెట్టలు ఇప్పించి, లేక 10 మందికి అన్నం పెట్టిండా, లేక ఇండస్ట్రీలో నాకు ఏదో విగ్రహాలు కట్టి ఏమో ఇండస్ట్రీకి బువ్వ పెడుతుండా? నిజం చెప్తా, నేను రోడ్ మీదకి వెళ్దాం, ఉప్పల్ పాలతో ఫోటోలు దిగుతారు, నవదీప్తో దిగుతారు తెలుస్తుంది. కృష్ణకాంత్ పార్క్ ఒక రోజు రమ్మనండి,
తెలుస్తుంది ఎవరి క్రేజ్ ఉందో ఎవరికన్నా. మార్కెట్లో బతుకుతున్నామంటే నాకు మా అమ్మ నాన్న నేర్పించారు ఏమని, ఎప్పుడైనా సరే ఒక మనిషి మీద మనం ఆధారపడొద్దు, ఒక మనిషి దగ్గర మనం ఏమి ఆశించొద్దు. నీ దగ్గర 100 కోట్లు ఉన్న ఆయన బెడ్ మీద, మనం ఆయన బెడ్రూమ్లోకి పోయినా ఆయన బీరులో 100 కోట్లు ఉన్నా కూడా ఆ లోటు ఒక్కటి తీసుకోకుండా చూసి రావాలి, కానీ అవి మన అని అనుకోవద్దు. మన ఉంటే మనం అనుకోవాలి, కానీ ఎప్పుడైనా దాన్ని తీసుకుందామని ఆలోచన అనొద్దని మా నాయనమ్మ చెప్పింది. నేను ఈ రోజు అలాగే బతుకుతున్నా, నేను ఎవరిని మోసం చేసి ఒక్కని చెప్పానండి, ఉప్పల్ ఇలా డబ్బులు తీసుకుని మోసం చేశాడు, ఇటు ఉప్పల్ బాలి మా ఇంటికి వచ్చేది మరి ఎత్తుకపోయాడు అని చెప్పమనండి. మరి అట్లా అలాంటిది లేదు కాబట్టి ఇప్పుడు ఈ రోజున ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అంటే మిమ్మల్ని అన్న మాట మీరే కాదు, చాలా మంది ఫీల్ అవుతూ వీడియోలు చేస్తున్నారు, మిమ్మల్ని కొలాబరేషన్స్ కూడా పెడుతూ. ఇప్పుడు ఇండస్ట్రీ నిజంగా చాలా మంది అక్కడికి వచ్చారు బిగ్ బాస్కు. చాలా మంది నిజం చెప్పండి రకరకాలను చూస్తాను. నిజం చెప్పాలంటే నాకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళని చూశాను, నాకన్నా ఓ రక్షణ చేసిన వాళ్ళు చూసినా. కానీ నిజం చెప్పండి వరకు ప్రతి మనిషికి ఒక మైండ్ ఉంటుందండి. దాంట్లో కొంతమంది 2-3 అమ్మాయిలు సెలెక్షన్ అయ్యారు. తను రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ బెటర్ అండి. ఝాన్సీని అడగండి, నేను ఝాన్సీ ఏమని తెలుసా, బాలన్న నీకు పెద్ద ఫ్యాన్ అన్నా, అసలు నేను ఇట్లా రీల్గా చూస్తాను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు ఒక సెలబ్రిటీవి, గీడికి ఎందుకు వచ్చినావు అన్న, దీనికి ఎందుకు అప్లై చేసినా. అలాగే ఏం లేదు జాన్సన్ పక్కన కూర్చొని పెట్టుకుని ఒక చెల్లిలాగా ఒక అక్కలాగా ఎంత నవ్వి, అమ్మాయి ఎవ్వంత మాట్లాడలే, అమ్మాయి ఎవ్వరు పలకరించలేదు ఆమె తెలుసా పక్కన. అసలు ఆమె ఇల్లండి కూర్చుంది. నేను ఇట్లా ఝాన్సీ అని పక్కన కూర్చుంటే అందరు పరిచయం చేసిన, దిస్ ఈజ్ ఝాన్సీ, పొలాలలో పాటలు పాడితే చాలా బాగుంటుంది తనంటే నాకు ఇష్టం చెప్పి అంతక్ష పెట్టుకుని తనతో పాట పాడిచ్చాను. అందరూ ఏమైనా తెలుసా, ఇంత బుద్ధి వాళ్ళు నీది, నీకు ఇంత మైండ్ ఇలా వచ్చింది, అసలు మాకు అర్థం కాదు, ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడు అందరితో మాట్లాడిస్తున్నావు, ప్రతి ఒక్కరిని పిలిచి దిస్ ఈజ్ లారీ గారు, ఇదిగో దిస్ ఈజ్ సంజన గారు, అందరినీ ఇట్లా గ్రూప్ డిస్కషన్లో నవ్వుపించాను. అందరు ఇప్పుడు బయటకు వచ్చి ఏమని చెప్తారు, ఉప్పల్ బాల్ 2 days ఎలా చూశాడు, మస్తు ఎందుకు నవ్వుపించానండి, నాకేం అవసరము. కానీ వాళ్ళు ఒక క్వశ్చన్, ఇప్పుడు మిగతా వాళ్ళు నీతో పాటు ఉన్న వాళ్ళు ఏదో రకంగా ఇప్పుడు ఆ స్టేజ్ మీద ఉన్నారు, వాళ్ళకి కొన్ని టాస్క్లు ఇచ్చారు, కొన్ని వాళ్ళ ఛాలెంజెస్ చూసాం మేము, కానీ ఆ స్పేస్ కూడా ఉప్పల్ బాలుకు రాలేదేంటి అన్న క్వశ్చన్ అందరిలోనే ఉండింది. అంటే కేవలం ఉప్పల్ బాలుని అగ్ని పరీక్షగా 5-10 నిమిషాలకే తీసుకున్నారా, వెంటనే పంపించేద్దాన్ని ముందే డిసైడ్ అయిపోయారా, చాలా డౌట్స్ ఉన్నాయి. మీకేమనిపించింది? ఎందుకంటే మిగతా వాళ్ళు ఉంటున్నారు ఇప్పుడు రైట్ నో, వాళ్ళు ఏదో ఒక టాస్క్లో కనపడుతున్నారు. నేను నిజం చెప్పాలంటే ఆ టాస్కులు చూస్తే అవి నేను ఆడపోయేదా, ఇంకా కరీంనగర్ పోరగాడు పంచులు వేస్తూ అలాంటి పంచులు నేను వేయలేనా, అలాంటి జోకులు నేను చేయలేదని ఆలోచిస్తున్నా. అదేంది నాకు ఇంత టాలెంట్ ఉంది, వాళ్ళు పెట్టుకోవడం నన్ను ఇలా తొందర పంపించడం మీద నేను షాక్లో ఉన్నాను. చాలామందికి మా ఫ్రెండ్స్కి ఇవ్వలేదండి. ఒక ప్లాన్, ఇది ఒక గేమ్. ఏంటంటే వాళ్ళు ముందే జీరోలో ఎగ్జామ్ రాసినప్పుడు గ్రూప్ డిస్కషన్ అయినప్పుడు మా ఒక గ్రూప్కి 10 మంది ఉంటారండి. మా 10 మందిలో మేము 3 సెలెక్షన్ అయినాం గ్రూప్లో. ఒక గ్రూప్లో అయితే 9 మంది సెలెక్షన్ అయినరు, ఒక్కరే ఎలిమినేట్ అయినరు. 9 మంది సెలెక్షన్ అయ్యారు ఒకటే గ్రూప్లా. ఆ 9 మందిలా ఒక్కరు ఉంటారు ఇప్పుడు బిగ్ బాస్లా ఉన్నారు, వాళ్ళు కూడా ఎలిమినేట్ చేసేసారు. అందరి ఫస్ట్ రోజే పంపించారు. అంటే ఇలా ఏంటంటే ముందే ప్లాన్ ఉంది, ఎవరిని తీసుకోవాలి, ఎవరు పోయామని ప్లాన్ తోటి ఆ 10 మంది తను ఏమన్నాడు, ఆ 15 మందిలే ఉన్నారు. మరి ఆ 15 మంది స్టేజ్ పైన ఉన్నప్పుడు ఆ 10 మందిలో నన్ను 2 days పెట్టకపోయినారు, నా బియర్ ఏందో నేనేందో మీకు తెలిసేది కదా. అప్పుడు మీరు ఆలోచించి వాళ్ళు 2 days పెట్టాం నిన్ను ఇక్కడ, నీది మాకు నచ్చలేదు, గెట్ లాస్ట్ అంటే నేను ఒకసారి థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోయాడు. టేజ్ విలువ ఒక టాస్క్ ఇవ్వలేదు, మీరు నన్ను ఒక క్వశ్చన్ అడగలేదు, డైరెక్ట్ వచ్చి నీ ఫ్యామిలీ కోసం చెప్పండి చెప్పాను, అయిపోయింది. అయిందాడే నువ్వు బిగ్ బాస్లో ఒక దేశానికి ఏం ఉద్ధరిస్తావంటే, ఏం ఉద్ధరించాలని చెప్పాలని నాకు అర్థం కాలే. ఆ టైంలో ఏం ఉద్ధరిస్తారు అందరు వెళ్ళి బిగ్ బాస్లో, కావాల్సింది ఎంటర్టైన్మెంట్, ఫన్నీ జోకులు తప్ప ఏం చేస్తారు బిగ్ బాస్కి వెళ్ళి. సరే, ఇప్పుడు నువ్వు వాకింగ్ జాగింగ్ అట్లా చేస్తుంటావా, జిమ్ములకి వెళ్ళడం అట్లా చేస్తుంటావా? లేదు, ఎందుకంటే కొన్ని ఫిజికల్ టాస్కులు ఉంటాయి. ఒకవేళ హౌస్లో సెలెక్ట్ అయితే నవ్వించాలి, ఎంటర్టైన్ చేయాలి, దట్టు టాస్క్లు కూడా, గేమింగ్ కూడా బాగా ఆడాలి, డాన్సులు చేయాలి. అలో నేను డాన్స్ చేయగలుగుతాను, టాస్కులు చేయగలుగుతాను, గేమ్స్ అలా కడతాను. నేను బలాబాస్ కూడా చేశాను యూట్యూబ్లో, మీకు తెలిసే ఉంటుంది. దాంట్లో మేము ఒక 15 మంది ముడి చేస్తే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది 50,000. అందరిని తీసుకుని టెంపుల్ తీసుకెళ్ళా. నేను అనేది ఏంటంటే బిగ్ బాస్ డైలీ చూస్తాను నేను, సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు. ఎందుకు ఇష్టం నీకు అంత బిగ్ బాస్, ఫస్ట్ నుంచి బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అనే? బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలంటే అందరు వెళ్తారు ఇప్పుడు, అన్నెన్నో అబద్ధాలు. నీకు ఫేమ్ ఉంది, చక్క బయట నిజంగా నాకు ఫేమ్ ఉంది, నేను కాదని చెప్పట్లేదు, నాకు ఫేమ్
ఏముంది, నాకు ఫ్యాన్స్ ఉన్నారు, నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు 100 మంది. నాకు డబ్బులు లేవంటే ఇచ్చే బావ వాళ్ళు ఉన్నారు, నన్ను చూసుకునే మా అక్క వాళ్ళు ఉంటారు, బావ. అది కాదు నాకు మ్యాటరు. నేను ఏంటంటే ఎవరెవరు వెళ్తున్నారు, నేను ఇంత ఫేమస్ ఉన్నా మార్కెట్లో, నేను అంటూ అందరు నా ఫ్యాన్స్ కింద మెసేజ్ పెడతారు, బాలు నువ్వెందుకు బిగ్ బాస్కు, ఎవరెవరో పోతున్నారు, నువ్వు పోతే నేను చూడాలని ఉంటుంది, నీకు కామెడీ ఉంటుంది, నువ్వు నవ్విస్తావు, ఫన్నీగా ఉంటుంది అంటే నా ఫ్యాన్స్ కోసం అప్లై చేసి వెళ్దామని అనుకున్నా బిగ్ బాస్కు. రాస్తావా నువ్వు? రాస్తా, కొంచెం అంత రాదు రాయనికే, నాది వాళ్ళే రాశారు. వాళ్ళే రాశారా? నువ్వు చెప్తుంటే వాళ్ళు రాశారు. నేను క్వశ్చన్ ఒకటి చదువుతుంటే దీనికి ఈ ఆన్సర్ రాయమని చెప్పి నేనే రాశాను. ఏం క్వశ్చన్ బాలు? ఏదైనా ఒకటి చెప్తావా? అక్కడ ఉన్న క్వశ్చన్స్ లో ఏం క్వశ్చన్ అడిగారు? అక్కడ 40 పేజీలు ఉంటాయి, ఇట్లా ప్రతి ఒక్క క్వశ్చన్ ఉంటది. ఏదైనా ఒకటి గుర్తుందా క్వశ్చన్? అన్ని క్వశ్చన్స్ లో నువ్వు చెప్పింది ఒక పద్యం రాయమని చెప్తారు తెలుగులో. ఉప్పు కప్పురం ఉక్క పోలిక ఉండని చదువుకున్నప్పుడు రాయాలి, అక్కడ చెప్పరు. అదేలే, నువ్వు మల్ల జన్మ ఉంటే ఏమని పుట్టాలని అని రాశారు. మరో జన్మ అయితే ఎలా పుడతావని అడిగాడా? ఎలా పుట్టాలని ఉంది అంటే నేను మల్ల జన్మ పుడితే ఒక ఆడపిల్లల పుట్టాలని రాశా. రాస్తే శ్రీముఖి స్టేజ్ పైన అడిగింది, మల్ల జన్మ ఉంటే ఆడపిల్లల పుట్టాలని ఎందుకు అనుకున్నావు బాలని అడిగింది. నేనేమనుకున్నా అంటే ఇప్పుడు నేను సారీస్ కట్టుకుని రీల్ చేస్తుంటే చాలా మంది ఇప్పుడు ప్రతి ఇంటర్వ్యూకి పిలిచి నేను మోగోన్ని అని చెప్పుకుంటుంటే ఎగ్జాంపుల్ అందరూ ఎక్కడ వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మొగని పట్టుకుని అంటే ఇప్పుడు మనం సారీస్ కట్టేది ఒక ఫీల్డ్. ఇప్పుడు చిరంజీవి గారు కట్టారు ఒక మూవీలో, జబర్దస్త్ చాలామంది కట్టుకుంటారు, పెద్ద పెద్ద హీరోలే కట్టుకున్నారు ఒక్కొక్క మూవీలలో. కట్టుకున్నంత మాత్రం అది యాక్టింగ్ వరకే చూడాలి ప్రతి మనిషిని. నేను ఏ రోజైనా జెండర్ అని అనుకుంటే నేను ట్రాన్స్జెండర్ నుంచి ఒప్పుకుంటా, నాకెందుకండి భయం, ఇప్పుడు సమాజంలో బతుకుతున్నా, నేను ట్రాన్స్జెండర్ అని చెప్పుకుంటా, నాకెందుకు సిగ్గు. ఇప్పుడు గీ చీర కట్టుకుని మా ఇంట్లో వాళ్ళతో అవమానపడ్డోని దేశంలో ఇంతమంది చూసిన చెప్పుకోవడానికి నాకేం బుద్ధి, నాకేం అవసరం అండి. ఉంటే అవును ట్రాన్స్జెండర్ అని చెప్పుకుంటాను, నాకేం తప్పేముంది. అంటే ట్రాన్స్జెండర్ మనసు ఉండదా? వాళ్ళు దాని రూల్ ఉందా బిగ్ బాస్కు? ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, బాలు మీరు ట్రాన్స్జెండర్ అని అడిగింది, అంటే ట్రాన్స్జెండర్స్ ఉంటే బిగ్ బాస్కి వెళ్ళరా? ఆ బిందు మాధవ్ గారు బిగ్ బాస్కి వెళ్ళరా? ట్రాన్స్జెండర్స్ అయితే ఇద్దరు తీసుకున్నారు కదా, ట్రాన్స్జెండర్స్ అంటే వెళ్ళొద్దా? వాళ్ళకి మనసు ఉండదా? వాళ్ళు మనుషులు గారా? నాకు అర్థం కాదు అది ఏం క్వశ్చన్. మీకు కావాల్సింది బిగ్ బాస్కి ఎందుకు ఒక రేటింగ్ రావాలి, ఎంటర్టైన్మెంట్ చేయలే, గేమ్స్ ఆడాలి, టైస్ ఉంటే 100 ఉంటాయి. నేనేం పిచ్చోన్నా, నాకేం నాలెడ్జ్ లేదా? 100 ఉంటాయండి మాట్లాడాలంటే మేము కూడా. ప్రదీప్ గారు ఉప్పుల బాలు గురించి అంత హీనంగా మాట్లాడడం అవసరం ఏముంది ఫ్రెండ్స్? బిగ్ బాస్ లోకి వెళ్ళాలందరూ మహాబావులు ఫ్రెండ్స్. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరు అవమానించకూడదు ఫ్రెండ్స్. ఉప్పుల బాలుని బిగ్ బాస్ లోకి పంపించామంటే సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చామంటారా? ఆయన ఏమైనా దొంగతనం చేశారా? ఏమైనా మోసం చేశారా? వాళ్ళ ఫ్యామిలీకి అన్నం పెట్టడానికి అంత కష్టపడ్డాడు. ఆల్మోస్ట్ వీడియోలు చూస్తే చిన్న పిల్లోడు కదా, ఏమనిపించింది? ఫస్ట్ ఎమోషనల్ అయ్యావా? కొంచెం బాధ అనిపించింది. అంటే ఇలాంటి చిన్న పిల్లలు కూడా నాకు ఫ్యాన్స్ ఉన్నారా, నా కోసం అట్లా వీడియో చేయడం అంటే కూడా అంత ఈజీ కాదు. ఒక మాట అబ్బాయి చేసే అవసరం కూడా లేదు, అబ్బాయి ఎవరు కూడా నాకు తెలియదు. ఎగ్జాంపుల్గా నా కోసం చేశాడంటే నా మీద అభిమానంతో చేశాడు. పోనీ మా చుట్టాలు పిల్లగాడని కాదు, నేను ఏదో అబ్బాయికి ఏదో హెల్ప్ చేసినని కాదు. అబ్బాయి ఇక్కడ అమెరికాలో ఇక్కడ ఉంటాడంట, నాకు తెలియదు. నాకు ఐడి ఇలా వేరే వాళ్ళు చెప్పారు, ఇట్లా అమెరికా నుంచి కూడా చేశారు బాలు నీ కోసం అని. అంత ప్రతి మనిషికి ఫ్యాన్స్ ఉంటారండి. నేనేందంటే బిగ్ బాస్కి వెళ్ళేది ఎందుకంటే నేనేందో నిరూపించుకుందాం అనుకున్నా. ఏంటంటే ఉప్పల్ బాల్ని బయట చూసింది వేరే, బిగ్ బాస్ కోత నా బియర్ కొంచెం బయటపడుతుంది. ఇప్పుడు 100 రోజులు ఉంటాము, డైలీ ఉంటాము, మన క్యారెక్టర్ ఏంటనేది కొంచెం మంది బయట. అప్పుడు వెళ్తే కూడా ఉప్పల్ బాల్ దీంట్లోకి వచ్చాడు, ఏం నవ్విస్తుంటా, ఈ జెన్యున్ కావాలి, జనాలు కూడా అది కూడా నేను తెప్పించాలి అనేది ఎంచుకున్నాను. కానీ నేను బిగ్ బాస్కి పోయి ఉద్ధరించాలని కాదు, ఒక దేశాన్ని, నేను సీఎంని కాదు దేశాన్ని ఉద్ధరించడానికి, నేను నా అంబానీ కొడుకుని కాదు. నేను ఎగ్జాంపుల్, నేను దేశాన్ని ఉద్ధరించాను. నేను మామూలుగా ఒక విలేజ్ నుంచి వచ్చిన పేద కుటుంబం అబ్బాయిని, అంతవరకే. కానీ సమాజానికి నువ్వు ఏం ఉపయోగపడతావు, నువ్వు బిగ్ బాస్కి వెళ్తే ఏం నరుకుతావు అంటే ఇంతవరకు నువ్వేం నరికి వచ్చావు, ఇట్టి బిగ్ బాస్కి పంపిస్తావు అంటే అప్పుడు నేను వేసుకునేటోడిని. అప్పుడు జనాలు ఏమన్నా తెలుసా, ఒక ప్లాట్ఫామ్ ఇస్తే నువ్వేం చేస్తున్నావు బాలు, ఏం మాట్లాడినావు జడ్జితో, సిగ్గుందా, కేసేయండి మీన అంటారు. మా మాటలే కాదు, నాగార్జున శనివారం ఆదివారం వస్తారు, ఏమో తప్పులు చేస్తే ఖండిస్తారు. అప్పుడు ఏమంటాం, సారీ సార్ క్షమించండి సార్ తెలియక చేసినామంట. కానీ మీరెవరు చెప్పనీకే అని అంటామా? వారికి పంపిస్తారు ఇంట్లోకి వెళ్ళి. ఏమైనా సెన్స్ లేదా? 2 కోట్ల మంది చూస్తారు, ఎలా ఉండాలి అక్కడ, ఎలా నడుచుకో, మాకు అంత తెలివి లేదా మాకు? ఇప్పుడు నేను బట్టలు వేసుకుని వచ్చాను కదా, టీషర్ట్ వేసుకుని వచ్చాను కదా, టైరే వచ్చాను కదా. కాదు బాలు, ఇప్పుడు ఇంత కోపం ఎంత వస్తుంది, ఇప్పుడు అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు, బిగ్ బాస్ గురించి. కోపం వచ్చేది ఎందుకంటే బాధ అండి. ఇప్పుడు అందలాగా నన్ను అక్కడ వారం రోజులు మీరు పెట్టుకున్నారు అనుకో,
ఇప్పుడు అగ్నిపరీక్ష అయ్యే వరకు నా బియ్యం ఎందుకు మీకు అర్థమయ్యేది, కోపం ఎందుకు వచ్చేది నాకు? అవును. నేను కూడా అందులో టాస్క్ ఇవ్వకపోయాను నాకు. మరి నా ఫుల్ వీడియో పెట్టమని అక్కడ చెప్పండి. అడిగావా? అసలు మొత్తం ఎంత వీడియో అంతా వచ్చిందా? రాలేదండి, చాలా కట్ చేశారు, ఓన్లీ నన్ను తిట్టిన వరకే పెట్టారు. నేను డాన్స్ చేశాను. అభిజిత్ గారు నాకు గ్రీన్ లేపారు. అభిజిత్ గారు ఏమని చెప్పారు, యూ నైస్, నీకు టాలెంట్ ఉంది బాలు, నీ జెన్యూనిటీ నాకు నచ్చిందని గ్రీన్ లేపుతుంటే బిందు మాది నవదీప్ చెవులో మాట్లాడుకున్నారు ముగ్గురు. అది ఎందుకు క్లోజ్ చేస్తలేరు? చెవులో ఏం మాట్లాడుకున్నారు నాకు అది కావాలి, అది కూడా ఓపెన్ చేయండి. మరి అంటే మీరు స్కిట్ లాగా ప్లాన్ చేసుకుని నన్ను అవసరం పిలిపించుకుని నా వల్ల రేటింగ్ రావాలి ఉప్పల్పాల వల్ల అని చెప్పి పిలిపించి తిట్టి పంపించారు. కానీ నన్ను బిగ్ బాస్ పంపించేటోడు నవదీప్ అనుకుంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నన్ను ఇన్నోడైతే నన్ను అవమానించకుండే ఇమ్మీడియట్గా తీసుకోండి. కింద ఏమని పెడుతున్నారు మెసేజ్లు, ఉప్పల్పాలు తీసుకోండి రేటింగ్ వస్తే ఉప్పల్పాలు మంచి జెన్యూట్ మనసు పెడుతుంది. కింద ఏం పెడుతుండ్రు, ఇప్పుడు ఇన్ని దినాలు ఉన్న నీ పేరు ఏమైంది, పోలీస్ స్టేషన్ అని చెప్పి మళ్ళీ వచ్చే నా గురించి ఎక్కడ రాలేదే. నీలాగా నేను ఎగ్జాంపుల్ మాట్లాడానికి శాత కాక నవదీపు, నువ్వు నన్ను ఏం చేయలేవు కూడా. ఇప్పుడు చెప్తున్నా ఈ విషయంతో నువ్వు నన్ను ఏం చేయవు కూడా. ఓకే, ఇంకొకటే లాస్ట్ వీడియో ఉంది, ఒకసారి ప్లే చేస్తాను. అది కూడా నువ్వు కొలాబరేషన్ యాక్సెప్ట్ చేసిన వీడియో. ఆ వీడియో కూడా చూసి షూర్ అండి, నేను ఏదున్నా ఓపెన్గా పెడతాను. నాకు పర్సనల్ బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టం, చాలా మందికి లైఫ్ ఇచ్చింది, ఆ మాట నిజం. ఓకే, కానీ బిగ్ బాస్ కి సొసైటీకి యూజ్ ఉన్న వాళ్ళే వస్తున్నారు, బిగ్ బాస్ కి కాదు. అసలు వీళ్ళకి బిగ్ బాస్ వచ్చే అర్హత లేని వాళ్ళు కూడా వచ్చారు లాస్ట్ సీజన్ అని తెలుసుకుంటే. ఎందుకు? వాళ్ళకి నెగిటివిటీ ఉంది, బ్యాడ్ కంటెంట్ ఉంది, అండ్ ఎక్స్పోజ్ చేశారు, అండ్ అసలు డిఫరెంట్ ఇల్లీగల్ అఫైర్స్ వాళ్ళని తీసుకొచ్చారు. రకరకాలుగా సొసైటీ వాళ్ళ నుంచి ఏం నేర్చుకుంటుంది అనే వాళ్ళని టీఆర్ఎస్ కోసం తీసుకొచ్చారు. బట్ వాళ్ళతో పోలిస్తే ఈ అబ్బాయి ఏం చేసినా నలుగురు నవ్వించడానికి చేశారు. సో ఇలాంటి షోకి పిలిపించి అతన్ని ఏడిపించడం నాకు చాలా బాధగా అనిపించింది. అఫ్ కోర్స్ ఈ ఉప్పల్పాల వల్ల బ్యాచ్ లో కొంతమంది కొంచెం గలీజ్ కంటెంట్ చేస్తుంటారు, వేరే వాళ్ళు కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది ఒక లాగా ఉంటాయి వాళ్ళ వీడియోస్. నాకు కూడా కొంచెం క్రింజ్ అనిపిస్తుంటాయి టు బి హానెస్ట్ మాట్లాడుతుంటే. కానీ అందరూ కన్నా ఉప్పల్పాల వల్ల కాదు, ఉప్పల్పాలు చాలా ఫన్నీగా నవ్వించుకోవడానికి చేస్తారు. సో ఏదో ఇప్పుడు ఆడపిల్లలు ఎక్స్పోజ్ చేసి ఫేమస్ అయిపోతున్నారు, అలాగే తనకు ఉన్న దాంట్లో తను చేశాడు. తను ఎవరు కూడా ఇప్పటి వరకు నాకు తన డాన్సర్ వాళ్ళ ఆట సంధి వాళ్ళ వైఫ్, నిజం చెప్పాలంటే ఆమె ఒకప్పుడు చాలా లావుండి ఆమె డాన్స్ కోసం కష్టపడి తగ్గి ఆమె ఎంతో ముందుకెళ్ళి వాళ్ళు ఆయనతోటి వెనకాల నడిచి ఎంతగా డాన్సులు చేసి చిరంజీవితో కూడా వర్క్ చేసి అంత పెద్ద సార్తో కూడా అంత పెద్ద హీరోతో కూడా అంతగానో ఆయన పేరు తెచ్చుకున్నాను. ఎంత గ్రేట్. నాకు కూడా చిన్న ఆశ ఉండదండి, నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చాను, ఒక ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నా, చాలామంది టీవీలో కనిపిస్తున్నారు, నేను కూడా చిన్న ఏదో ఒకటి చెయ్యాలి, నేను కూడా ఒక బిగ్ బాస్ నాకు కోరికలు ఉండే. అక్కడ పిలిపించి స్కిట్తో ప్లాన్ చేసి నన్ను అక్కడి వరకే ఉప్పల్పాలను ఉంచుకుందాము, 2 మాటలని పంపిద్దాము, రేటింగ్ వస్తుంది, బిగ్ బాస్ అని చెవుల పడతా అని చెప్పి ప్లాన్తో చేశారు. కానీ జెన్యూట్ అనేది లేదండి. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే నీ గురించి ఏమీ తెలియకపోయినా కూడా చాలా మంచిగా చెప్పింది. చాలామంది అమ్మాయిలు ఎక్స్పోజ్ చేస్తూ ఫోటోలు పెడుతూ కూడా వేరే ఆపర్చునిటీస్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూడండి, అందరూ ఎక్స్పోజింగ్ ఫొటోస్తోనే కెరీర్ని బిల్డ్ చేసుకుంటున్నారు. తనకి ఏది వచ్చో ఆ పనితో ముందుకెళ్తున్నాడు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది. తను ఎందుకు ఏడిపించారని కూడా అంటుంది. అసలు నీకు రిలేటివ్ కాదు, నీకు పరిచయం లేదు, కానీ ఎక్కడో నిన్ను చూస్తున్నటువంటి నీ వీడియోస్ ఫాలో అవుతున్న ఆల్మోస్ట్ తను కూడా సెలబ్రిటీ. నాకు 4 లక్షల మంది ఉన్నారండి ఫాలోవర్స్. 4 లక్షల మంది నన్ను ఊకే ఫాలో చేయరండి. 4 లక్షల మందిలో పెద్ద పెద్ద రిచ్ ఫేమస్ ఉన్న వాళ్ళు కూడా ఫాలో అవుతున్నాను. ఎందుకు ఫాలో అవుతారు? నా వీడియోలు ఫన్నీ ఉంటాయి. నేను రీసెంట్గా గాంధీ హాస్పిటల్కి వెళ్ళాను. మా ఊళ్ళో అన్నయ్యకు కొంచెం బాగాలేదు, మా ఇంటి పక్కల పాలైన అన్నట్లు. ఆయనను వేరే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే చనిపోతాడు, తీసుకెళ్ళండి అది ఇది అంటే నాకు ఒక్క ఫోన్ కొట్టారు వాళ్ళు, బాబాయ్ ఇట్లా డాడీకి ఇట్లా అయిందంటే గాంధీ హాస్పిటల్కి తీసుకొని అన్ని హాస్పిటల్ తీసుకెళ్ళినా డబ్బులు పెడతాం. గాంధీ హాస్పిటల్ అంటే జైన్ చేయించి చెకప్లు చేసి డైలీ వెళ్ళి అక్కడ డాక్టర్లను మాట్లాడి ఎలా అయినా సరే బతికించండి సార్ ప్లీజ్ అని చెప్పి డైలీ చేస్తున్నా. ఆయన మా ఇంటి పక్కల ఉంటాడు, ఆయన మాకేం రూపాయి పెట్టింది కాదు, మా ఊరైనా మా ఇంటి పక్కల అని చెప్పి నేను వెళ్ళి సేవ చేస్తున్నా. నాకు అవసరం ఏముంది చేయడానికి అంటే నాకు కూడా కొన్ని ఉంటాయండి సెంటిమెంట్లు. నేను కూడా అలాంటి రేపు నాకు అలాంటి పరిస్థితి వస్తే నన్ను కూడా వాళ్ళ పిల్లలు రేపు హాస్పిటల్ ఉండి చూస్తారేమో ఒక ఆశతోడు కదా నేను బతికేది. లేకపోతే నేను లక్షల కోట్లు సంపాదించి నేను ఏమైనా ఉద్ధరించేది ఉందా? నా ఫ్యామిలీ కోసము నేను సంపాదించి 10 మందికి నేను రూపాయి పెడతా, నా సాయం. చూడండి మా ఊళ్ళో ఛత్రపతి శివాజీ అయితే అన్నదానం చేయించాను 4000 మందికి.
ఓ నువ్వే అన్నదానం చేయి. అన్నదానం చేయించాను. ఒక ఆయన దగ్గర కొన్ని డబ్బులు అడుకొచ్చాను నా అభిమానంతో. మా ఒక సుధీర్ రెడ్డి అని శంషాబాద్, ఆయన నా ఫ్రెండు, ఆయన పెద్ద రిచ్ ఫ్యామిలీ. సుధీర్ రెడ్డి అంటే చాలా ఫేమస్. ఆయన పేరు ఎక్కడ చెప్పిన కేటీఆర్తో పెద్ద పెద్దలతో ఆయన తిరుగుతాడు. జగన్ దగ్గర పెద్ద పెద్దలతో ఉంటాడు సిద్ధిరెడ్డి. ఆయన టిక్ టాక్లో వాళ్ళ భార్య వాళ్ళ ఫ్యామిలీ నా ఫ్యాన్. సారు ఎలాంటి పరిస్థితి వచ్చినా బాలు ఫోన్ చేయంటే నేను ఒక మాట అన్న, మా ఊళ్ళో ఛత్రపతి శివాజీ చేస్తున్నాం సార్, ఇట్లా అన్నదానం చేపి నేను కొన్ని డబ్బులు ఇస్తున్నా మీరంటే ఆయన 1,20,000 దాకా ఇచ్చాడు. 20,000 సూపర్ అబ్బా. ఇచ్చాడు. ఆ డబ్బులు తీసుకెళ్ళి నా డబ్బులు ఇసి మా ఊళ్ళో 4,000 మందికి అన్నదానం చేయించాను. 4,000 మందికి 4,000 మంది ఊరు మొత్తం, ఊరు పక్కల చుట్టూ 2 గంటలకు అన్నం పెడితే సాయంత్రం 6 గంటల వరకు పక్క ఊరులు కూడా అంత ఎంతమంది వచ్చింది. ఎక్కడ ఊరు ఎక్కడ? మహబూబ్నగర్ పక్కన వెన్నచేడు యూత్ ఉంటుంది, ఒక 300 మంది మా యూత్ పోరగాళ్ళు. అలాంటిది మా దానికి రాజసింగ్ వచ్చారు మా విలేజ్ కి. పూజారి గారు తన సామి ఉంటారు కదా, ఇప్పుడు వైరల్ అవుతుంది కదా సామి, తను కూడా మా ఊరికి వచ్చాడండి. ఎంతో మంది మా విలేజ్కి వచ్చారు. ఒక ఎగ్జాంపుల్ చేశాను నేనేంటంటే క్వశ్చన్ ఏంటంటే, నీవు వెళ్తే బిగ్ బాస్కి పంపిస్తే దేశానికి ఏం ఉపయోగము, నీ వల్ల దేశానికి నువ్వేం ఉద్ధరిస్తావు? ఈ క్వశ్చన్లు మాత్రం నిజంగా చెప్తున్నా, బిగ్ బాస్కి ఇప్పుడు వెళ్ళే సెలబ్రిటీలు అందరు దేశానికి ఉద్ధరించిన వాళ్ళే బిగ్ బాస్లో పోయినరా. ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతున్నా, ఇప్పటి వరకు బిగ్ బాస్ పోయిన వాళ్ళు దేశానికి ఏం ఉపయోగపడి దేశాన్ని కాపాడో వాళ్ళని ఎందుకు తీసుకున్నారు బిగ్ బాస్కు? దానికి నాకు రీజన్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దేశాన్ని ఉద్ధరిస్తేనే తీసుకుంటారు బిగ్ బాస్లకు, అంటే పేదవాళ్ళని వాళ్ళని ఇవ్వని తీసుకోరా? ఇప్పటి వరకు మరి వెళ్ళిన వాళ్ళు ఏం ఉద్ధరించిండండి? సరే, యాక్చువల్లీ నువ్వు ప్రమోషన్స్ ఈ మధ్య కాలంలో చాలా బాగా చేస్తున్నావు. హియా మండి అంటే ఎప్పుడైతే గౌతమి గారు జిస్మత్ నుంచి హియాకి వచ్చిన తర్వాత ఆమె ఏ కొత్త బ్రాంచ్ ఓపెన్ అయినా కూడా నువ్వే కనిపిస్తుంటావు. మొన్న ప్యారడైజ్ లుక్తో కనిపించావు, రావడమే ఎంట్రన్స్ కార్లో వస్తుంటావు, మా మేడం అని అంటుంటావు నువ్వు. మా మేడం నన్ను అంత బాగా చూస్తుంది అని. అండ్ బాలు విషయానికి వస్తే కూడా గౌతమ్ గారు అంతే సపోర్ట్ చేస్తుంటారు. సో నీకు గౌతమ్ గారికి ఉన్నటువంటి బాండింగ్ చెప్పు. నిజం చెప్తున్నా, మేడం నన్ను పెట్టుకున్నది ఒక బ్రాండ్ అంబాసిడర్ అనుకోవచ్చు. నేను బ్రాండ్ అంబాసిడర్ నా హోటల్కి. కానీ నిజంగా చాలామంది మా మేడంతో ఆ హోటల్కి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా కొంతమంది, మేడం మీ దానికి మేము బ్రాండ్ ఉంటాం మేడం, మీ దానికి మేము ఉంటామంటే కూడా మా మేడం ఉప్పల్మల్ తప్ప నేను ఎవరు పెట్టుకోను అని చెప్పింది. నేను ఇప్పటి వరకు మేడం దగ్గర ఎలా ఉన్నాను రెస్పెక్ట్గా, మా మేడం నన్ను అలాగే చూసింది. నా జెన్యూనిటీ ఏందో, నా పద్ధతి ఏందో ప్రతి ఒక్కటి మేడం చూసి కాబట్టి ఈరోజు నన్ను ఒక కియా మండికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుంది. కియా మండికి బ్రాండ్ అంబాసిడర్ని పెట్టుకుంది. నాకు చాలు. ఏ హీరో వచ్చినా ఏ హీరోని వచ్చినా స్టేజ్ మీద యాంకరింగ్ నాదే, డ్యాన్స్ నేనే, ఓపెనింగ్కి ప్రతి దానికి పిలిచి నాకు ₹1,00,000 ఇస్తుంది. ప్రతి ఓపెనింగ్కి 1 lakh ఇస్తుంది. ప్రతి ఓపెనింగ్కి ₹1,00,000. ప్రతి ఓపెనింగ్కి ₹1,00,000. కానీ అట్లా బయట ఎవరు తెలుసు కదా బాలు, ఎవరు ఏం లాంచ్ చేసినా కూడా అంత అమౌంట్ ఇవ్వరు. 30, 50, 10,000, 5,000 అలా ఇస్తారు. మా మేడం నాకైతే నా కాస్ట్యూమ్స్ ఉంటుంది, నాకు ఒక డిజైన్ చేపిస్తుంది. ఈ వర్క్ అంటే నువ్వు ఈ గెటప్ వేయాలని ఫోటో పెడుతుంది, దాని తగ్గట్టు నేను అన్ని డిజైన్ చేయించుకుంటా. మొత్తం ఇలా నువ్వు రావాలి, ఈ గెటప్ లో కనిపించాలి. మొన్న ప్యారడైజ్ లుక్ ఆవిడ ఐడియా అయినా? మేడం ఐడియానే ప్యారడైజ్ది. నానిది గెటప్ మేడంది ఐడియా. అంటే కాస్ట్యూమ్ మొత్తం నాదే. ఇట్లా రెడీ కాబట్టి మొత్తం ముక్కు కానుంచి అన్ని కానుంచి జుట్ల కానుంచి అన్ని నేను ఒక మేకప్ మెన్ కూడా పెట్టుకున్నా. ఒక అమ్మాయిని, ఆమెకు 2,000 ఇచ్చాను. మళ్ళీ ఆమె నన్ను మేకప్ చేయడానికి జస్ట్ లైట్ గా జుట్లు వేసిపోయింది. మేకప్ అంతా నాదే, జస్ట్ జుట్లు వేసి నన్ను రెడీ చేసిపోతే 2,000 ఇచ్చాను ఆమెకి. ఎందుకు ఇచ్చానండి? ఒక మాట ఎగ్జాంపుల్, ఒక ఆడపిల్ల ఎక్కడి నుంచో స్కూటీ వేసుకుని వచ్చింది మన దగ్గరికి. మనకు ₹1,00,000 వచ్చినప్పుడు అమ్మాయికి 2,000 ఇస్తే పుణ్యమే కదండి. మళ్ళీ క్యాబ్ డబ్బులు కూడా ఇచ్చారు. భోజనం చేసేయాలని భోజనం కూడా పంపించాను. ఎగ్జాంపుల్ అండి, నాకు కూడా మానవత్వం ఉందండి, మానవత్వం బతుకుతాను. నాకు కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు నవదీపుని నేను తిట్టాలని కాదు నేను అనేది, నవదీప్ నాకు పాలైన కాదు, ఆయన మీద కక్ష పగ నాకు లేదండి. నవదీప్ అంటే ఒక హీరో, రెస్పెక్ట్ ఇస్తే ఇప్పటికి నేను ఆయన గౌరవిస్తాను. నేను ఏమైనా తప్పు మాట్లాడతా అంటే కూడా ఆయనకి ఇప్పుడు నేను చెప్తున్నా సారీ కూడా చెప్పగలుగుతా. ఎందుకంటే నా ఫ్యామిలీ గురించి చెప్పినాక కూడా నువ్వు అలా అన్నావు చూడు, నాకు కొంచెం బాధ అనిపించింది. నేను తీసుకోలేకపోయినా ఏడ్చానండి. అక్కడ ఆ ఏడ్చిన బిట్లు కూడా పెట్టలేకపోయారు, అన్ని చాలా కట్ చేశారు. అక్కడ నేను డ్యాన్స్ చేశాను, అది కట్ చేశారు. చాలా వాళ్ళు గుసగుస మాట్లాడుకున్నది, రెడ్ లేపకాడ గ్రీన్ లేపకాడ కూడా వాళ్ళ చెవులో మాట్లాడుకున్నారు. అదొక ప్లానే కదండి వాళ్ళది. వాళ్ళకి అంత తెలివి ఉన్నప్పుడు నాకు ఎంత తెలివి ఉంటుందండి చెప్పండి. నవదీప్ గారు, మీరు ఒక హీరో స్థానం ఉన్నారు, ఏదో డ్రగ్స్లో దొరికారు, గొడవ అయింది, ఎన్నో అయినాయి, అవన్నీ మారిపోయి మళ్ళా బతుకుతున్నాయేమో. అలాంటప్పుడు జడ్జిలో ఉన్నప్పుడు
నువ్వు అలాంటప్పుడు నా వల్గర్ వీడియోలు ఉన్నప్పుడు నన్ను అక్కడ వరకు నన్ను తీసుకురావద్దు కదా. నా వల్గర్ వీడియోలు ఉన్నప్పుడు నన్ను ఎందుకు తీసుకొచ్చారు అసలు అగ్ని పరీక్షకు? నాకు మెయిల్ ఎందుకు పంపించారు? నన్ను గ్రూప్ డిస్కల్ ఎందుకు పెట్టిండు? నన్ను ఎందుకు కూర్చోబెట్టిండు? అలాంటప్పుడు నన్ను ఎందుకు వాడుకున్నారు అబ్బా అసలు ఫస్ట్ వాళ్ళు? నా వల్గర్ వీళ్ళు ఉన్నప్పుడు దేశానికి నేనేం చేయను అన్నప్పుడు నన్ను పిలవద్దు కదా. నేను నాగార్జున నమ్ముకుని, మాటివి నమ్ముకుని, ఇండస్ట్రీని నమ్ముకున్నా. నేను నవదీప్ నమ్ముకోలేదు. నేను మాటివి అంటే నాకు ఇష్టం, ఇండస్ట్రీ అంటే ప్రాణం. ఎందుకంటే వాళ్ళ వల్ల నేను అన్నం తిన్నా, ఆ ఇండస్ట్రీ కోసం సావమనేది చచ్చిపోతా. ఆయన నాకు నచ్చలేదు అంటే నాకు ఎలిమినేషన్ చేసిందని చెప్పి ఆయన నాకు పగ కాదు. ఆయన మాట్లాడే పద్ధతి నాకు నచ్చలేదండి. ఒకటే చెప్తున్నా, వల్గర్గా మాట్లాడాడు. నమ్మిన చీప్గా. నీకు ఒక ఫ్యాన్స్ ఉంటారా? నీకు ఫ్యాన్స్ ఉంటారా అనుకుంటున్నావా? నువ్వు చేసేవన్నీ వల్గర్ వీడియోస్, చిల్లర్ వీడియోస్ అని అన్నారండి. అవి నాకు నచ్చలేకపోయినాయి అంతే. సో నీ ఫ్యామిలీ గురించి చెప్పి చాలా ఎమోషనల్ అయ్యానని అన్నావు. అక్కడ ఏం చెప్పావు అంటే బేసిక్గా నువ్వు ఒక ఆఫీస్ బాయ్గా కూడా చేసావు. కుటుంబం కోసం ఎన్నో కష్టాలు పడి వాళ్ళకి ఫుడ్ పెట్టుకునే ఇదిలోనే నువ్వు అన్ని పనులు చేసావు ఇప్పటి వరకు. ఆ వీడియో కూడా రిలీజ్ అయింది. నేనేం చెప్పాను, నేను ఏది చేసినా నా ఫ్యామిలీ కోసమే చేశాను. నేను చీర కట్టుకుని కూడా నా ఫ్యామిలీ కోసమే, ఫుడ్ కోసమే నేను బతుకుతున్నా. నా ఫ్యామిలీ అంటే నాకు ఇష్టము. నేను నా ఫ్యామిలీ కోసం చేశాను సార్. నేను ఎంచుకున్నా అంటే కూడా నా ఫ్యామిలీ కోసమే. ఒకప్పుడు నేను వల్గర్గా అంటే మరి అంత వల్గర్ కాదు, అమ్మాయిలా చేశాను అని కూడా ఒప్పుకున్న టేస్ట్ పైన. ఆయన అడిగారు మీ వల్గర్ వీళ్ళు అంటే, అవును సార్ చేశాను సార్, ఇప్పుడు చేయట్లేదు సార్ అని చెప్పాను. క్లాట్. ఇంకేం చెప్తారు? ఇప్పుడు ఒక మనిషి ఒక తప్పు చేసినప్పుడు రెండోసారి మారరా? నేనేంటంటే ఏ మనిషి ప్రతి ఒక్కరు తప్పు, నేను కూడా తప్పు చేయొచ్చు. నేను కాదు, రేపు నేనే ఒక తప్పు చేసిన మారనా? మారతాను కదా. భారతదేశంలో ప్రతి మనిషి ఎవరైనా సరే తప్పు చేయండి ఎవ్వరు ఉండరు. నేనేం బుద్ధభూషణ్ కూడా చెప్పట్లేదు, నేను తప్పు చేయను, నేను దేవునని కూడా చెప్పట్లేదు. నేను కూడా తప్పు చేయొచ్చేమో, రేపు చెప్పలేము. కానీ నేనేమంటున్నా అంటే ఏ మనిషినైనా ఒక స్థానం ఇచ్చినప్పుడు ఎవరిని తక్కంచనేయకండి, ఎవరిని తిట్టకండి. ఇప్పుడు చూడండి, నీకు ఫ్యాన్స్ ఉంటారా అన్నప్పుడు ఒక్కొక్కరిని ఇలా తిడుతురండి ఇన్స్టాగ్రామ్లో. నవదీప్ని నువ్వు బయట కనిపించు, నీకేందో ఉప్పల్ వాళ్ళకి ఫ్యాన్స్ లేరా, నేనున్నాను, ఎంత తిడుతున్నారు. ఆ వీడియోలు చూస్తే నాకు ఏమనిపిస్తుంది తెలుసా? నాకు హిందీలో ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా పాపము, నేను ఇలా అని వీళ్ళందరి ఆయన కోసం పెడుతున్నారు పాపము, నవదీప్ కోసము. అబ్బా చీ నా వల్ల అనే ఒకటి అట్లా కూడా ఆలోచించింది తెలుసా? నా ఎంత మైండ్ తెలుసా అండి, నా వల్ల అతల మనిషి కూడా బాధపడొద్దని కోరుకుంటా తెలుసా? నా వల్ల ఒక అతల మనిషికి హాని కావద్దని కోరుకుంటా. ఇప్పుడు కూడా నవదీప్ని అట్లా తిడుతున్నారు కదా, ఒక హీరో అయినా ఒక స్థానం ఇచ్చింది కదా అని చెప్పి అట్లా కూడా ఆలోచిస్తాను. నా మైండ్ అలాంటిది. పట్టుకుని నన్ను అంటే నాకు ఎంత కోపం వస్తుంది. నీకు ఫ్యాన్స్ అంటే ఉండరా? నేను మనిషిని కదా. మీకు ఉండరా మేడం ఫ్యాన్స్? నేను అడుగుతున్నాను. ఇప్పుడు సుమన్ టీవీకి ఉండరా? సుమన్ టీవీని ఆదరించే వాళ్ళకి ఫ్యాన్స్ ఎవరు లేదే. సుమన్ టీవీ ఇప్పుడు ఇంత డెవలప్ అయిందా? నీకు ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి అన్ని వీడియోలు చేస్తున్నారు కదా. మరి ఆయన ఫ్యాన్స్ ఆయనకు తెలియాలి కదా. ఇప్పుడు తెలుస్తుంది ఆయనకి. వీడియో పెట్టారు కదా, చూసి కాలరా ఎవరైనా నడిపించుకుంటే వీడియో పెడతారా? ఆయన పెట్టాడు కదా. దానికి కేసుగా అయితేని తెలియదా? ఎవరైనా కార్ నడిపించుకుంటే వీడియో పెడతారా? క్వశ్చన్ నేను అడుగుతున్నాను నవదీప్ గారు, ఈ క్వశ్చన్ కూడా సమాధానం చెప్పండి. కార్ డ్రైవింగ్ చేసుకుంటే వీడియో పెడుతున్నావు. తప్పులు చేసేది మీరు సార్. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు, తప్పు చేయనిది ఎవ్వరు ఉండరు. సరే బాలు, ఇదంతా ఒక స్ట్రాటజీ లాగా ఏదో నిన్ను పరీక్షించడానికి నిన్ను బాధ పెట్టారే అనుకో. ఇప్పుడు ఫైనల్స్ కి మళ్ళీ నిన్ను తీసుకుంటారేమో తెలియదు. ఇదే నవదీప్ గారి నుంచి మళ్ళీ కలిస్తే నేను ఇప్పటికైనా ఏమంటుంది తెలుసా, నవదీప్ ఎన్ని చేసినా కూడా నేను ఇంకా ఆవేశంలో ప్రతి మనిషి మాట్లాడతారండి మేడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేశారు. నిన్నటి వరకు నా 2 రీల్స్ బాగా, నా 3 రోజుల నుంచి ఓపెన్ చేస్తే నాకు వస్తున్నాయి. ఇప్పుడు డీసెంట్గా రాత్రిలో చూశారు, బాసింగ బలాలే అమ్మాయి ఆయన హీరో. ఈరోజు ఇద్దరు కలిసి ఒక రూమ్లో దొరికారు. వెళ్ళేట్లో భార్య పట్టుకుని ఆయన వాదించి అమ్మాయిని చెంప మీద కొట్టారు. అమ్మాయికి ఎంత క్రేజ్ వచ్చింది, ఆమె డీకి వెళ్ళింది. ఆ పిల్ల చాలా బాగుంటుంది. నా ఫ్రెండే తెలుసా నీకు? తను మేము సాంగ్ కూడా చేశాను కదా ఆమెతో. నేను సాంగ్ కూడా చేశాను కదా, ఒకటి రాతోడు. ఆమెతో సాంగ్ కూడా చేశాను నేను. ఆ పిల్లకి మంచి పేరు వచ్చింది. నిజం చెప్పాలంటే కూడా ఆ పిల్ల ఎలాంటిది అసలు? అమ్మాయి చెప్పాలంటే చాలా మంచిదే. ఆ పిల్ల అలా ఎందుకు చేసిందంటే ఈయనతో ఎక్కువ సాంగ్ చేసి బాగా కనెక్ట్ అయిపోయింది. ఊకే ముద్దుల సీన్లు, ఇలా బెడ్రూమ్స్ ఉన్నాయి. ఆయన కూడా భార్య ఉంది, ఒక కొడుకుండు. ఆయనకన్నా సిగ్గు అనిపించలేదా మీకు ఒక భార్య ఉందని తెలిసి కూడా పెళ్లిగానే అమ్మాయిని పట్టుకుని రెచ్చగొట్టి ఆ పిల్లని లవ్లో పడేసినావు. ఆ పిల్లలు లాస్ట్కు ఆడుకున్నావు. నిన్ను చూసుకుంటా లైఫ్ లాంగ్ నీతో ఉంటానని ఏదో చొల్లు కథలు చెప్తే ఆ పిల్ల ఏం చేసింది? చూడనీకి బాగున్నాడు, గడ్డం గిడ్డము, అందంగా ఉన్నాడు, సెక్సీగా ఉన్నాడు, కండల రాజు అనుకుని అంతా ఉంది. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఉన్న పేరంతా వాయే.
ఇప్పుడు ఇజ్జత్ అంతా వాయే, వాళ్ళ భార్య వచ్చి 12 గంటలకు పట్టుకుని ఇప్పుడు ఆ పిల్లకు మంచి పేరుండే మార్కెట్లో, ఆ పేరు అంతా తీసుకుని ఏం చేస్తామండి? ఆ గాసాయం ఉంటే ఏం గట్లే అవుతుంది, ఏం చేస్తాం? కానీ అలా చేయకూడదు కదా, భార్య చాలా పాపం తప్పు. కదా, నేనైతే భార్య ఉన్న వాళ్ళైతే అలా చేయకూడదు. అబ్బాయి ఒకవేళ అబ్బాయి పెళ్లి కాకుండా అబ్బాయి అయితే ఉంటే పర్వాలేకుంటుండే, కానీ భార్య బాగున్నాడు. ఒక బాబు నాకు బాధ అనిపించిందండి. ఎందుకంటే వాళ్ళ భార్య కూడా ఏమంటే తెలుసా, మా హస్బెండ్ కొట్టకండి, మా హస్బెండ్ వీడియో తీయకండి, ఇప్పటికీ ఆయన ఎంత ప్రేమిస్తుంది చూడండి. నేను అది కూడా గమనించాను. మా ఆయన వీడియో తీయొద్దు, నీకేం తక్కువ చేసిన నాన్న అని ఇట్లా ముద్దు పెట్టాలని కూడా ఇట్లా చెంప పట్టుకుంటుంది. అంటే ప్రతి భర్తకు భార్య మీద ప్రేమ ఉంటుంది, ప్రతి భర్తకు వైఫ్ మీద ప్రేమ ఉంటుంది. కానీ అమ్మాయి పేరు క్రేజ్ అంతా పోయింది. పాపం నువ్వు కూడా ఆలోచించేది ఉండే తల్లి. బాయ్ ఫ్రెండ్తో ఫస్ట్ టైం అయిందంట, కానీ పెళ్ళి కానీ అబ్బాయిని ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకున్నా అంటే మీ ఇంట్లో వాళ్ళు సంబంధాలు తెస్తే పెళ్లి చేసుకుని పోయినా అయిపోయేది, నీకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు చూడు, ఇష్టపడితే చేస్తే అంతా కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోయింది కదా. ఇద్దరు కెరీర్స్ ఇప్పుడు అందరూ ఎక్కడికి వెళ్ళినా అయ్యో మాట్లాడతారు, ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి? ఓపెన్ చేసి రావడం ఏంది? ఇప్పుడు నేను కూడా వీడియో వేసుకోవాలి, ఇది నాకు కూడా అయిందని చెప్పి నేను ఉన్నాను. సమాజంలో చేయొద్దని అది కూడా నేను చెప్పాలి కదండి, తప్పు కదా. అవును, ప్రతి ఏదైనా టాపిక్ వస్తే మాట్లాడతావు కదా. అదొకటి మాట్లాడలేకపోయినా ముందు అన్సూర్య గారు జై శ్రీరామ్ అనొద్దు, ఆమె ఏందండి అలా మాట్లాడుతుంది. చూసారు కదా మా బీజేపీ వాళ్ళు ఏం చేశారు, ఆమె ఫోటోలు స్టూన్ లాంటివి పెట్టి చించారు. ఆమె కూడా నాలెడ్జ్ లేదు కొంచెమన్నా, అదొక టాపిక్ ఉంది. ఆ 2 టాపిక్ల కోసం మాట్లాడుతుంది. ఇది నా బిగ్ బాస్ కూడా పోయింది అని చెప్పి దానికోసం రీలే పెట్టలేదు. అంటే ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు మళ్ళీ గోవా వెళ్ళావా? గోవాకి వెళ్ళాను. ఎందుకు, మైండ్ బాగాలేదని వెళ్ళావా? ఈ డిస్కషన్లా కొంచెం బాగాలేక అక్కడ మా బావ ఉంటాడు అన్నట్లు 2 రోజులు అక్కడ ఇటు దిప్పుతాడు, బీచ్లు తింటాడు, క్యాసిల్ అవన్నీ చూపిస్తాడు, ఇట్లా సంగతి ఇట్లా తిరుగు అట్లా చూసి అలా ఎంజాయ్ చేసి వస్తా. డిప్రెషన్ కోసం అక్కడికి వెళ్తాను. ఇక 2 రోజులు బీచ్లో ఉంటే కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఆ బీచ్ అలలు కొట్టుకుంటే నైట్ పూట కూర్చుంటే నాకు ఇష్టం. అట్లా కొన్ని ప్లేసులు తిరగాలి, ఫ్లైట్లో తిరగాలని కొన్ని అనుకున్న నా లైఫ్లో కొన్ని కోరికలు. అంటే ఒక బీచ్ చూడాలి, ఒక కొత్త ప్లేస్ చూస్తే ఆనందం, ఒక వైజాగ్ వెళ్ళాలి, అట్లా కొన్ని ఉంటాయి నాకు ఆలోచనలు. ఓకే, సరే ఇప్పుడు ఫైనల్గా ఉప్పల్ బాలు ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నాడా ఏంటి? నువ్వు బాగానే ఉన్నావా ఫినాన్షియల్గా? నిజం చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఆఫర్స్ చాలా లేవు. దేవుని దయ వల్ల నాకు నెలకు ఏదో ఒక ఈవెంట్, హల్దీ ఫంక్షన్, పెళ్లి ఫంక్షన్ వస్తుంది, అవి చేసుకుంటున్నా. చిన్న ప్రమోషన్లు అయితే ఇప్పుడు చాలా రోజులు ప్రమోషన్లు బంద్ చేసి ఏదన్నా హోటల్ మంచి పనికొచ్చే ప్రమోషన్ ఉంటేనే 5,000కో 10,000 ఇస్తుంటే చేస్తున్నా. అప్పుడు కూడా చాలా రోజులు నేను ప్రమోషన్ బంద్ చేసి దగ్గర 8 నెలలు అవుతుంది. ప్రమోషన్ కూడా చేయొద్దు అనుకుంటున్నాను, ఎందుకంటే పనికొచ్చే ప్రమోషన్ చేద్దాం అని కూడా అట్లా కూడా ఆలోచన చేయట్లేదు. మా బావ నాకు నెలకు ఒక 20-30 వేలు ఇస్తాడు. మీ అక్కగారి కాదండి, జస్ట్ నాకు పరిచయం అంతే. ఆయన పేరు చెప్తే ఫీల్ అవుతాడో తెలియదు, కానీ నాకు ఆయన అంటే నువ్వు మంచోడవరా, నీట్గా ఉంటూ మంచిగా మాట్లాడతావు, నీతో ఉంటే కొంచెం నవ్వుపిస్తావు, అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తావు, ఫండింగ్ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు సరదాగా కూర్చుంటే కూడా నన్ను పిలిపిస్తాడు, అంటే టైంపాస్ కోసం పిలిపించి ఇలా జోకులు వేస్తావు, మంచిగా ఉంటా అని చెప్పి అట్లా నాకేమైనా డబ్బులు కూడా ఖర్చులకు ఏమైనా అమౌంట్ కావాలి ఇట్లా అంటే నాకు హెల్ప్ చేస్తుంటారు, అమౌంట్ ఇస్తాడు అన్నట్లు నేను అవి అడ్జస్ట్ అవుతా. సరే బాలు, సో ఏంటి నెక్స్ట్? అంటే ఇప్పుడు కెరీర్ ఏదో రకంగా పరుగులు పెడుతూ ఉన్నావు, ఏంటి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? ఇవి నాకు ఎవరైనా పిల్లని ఇస్తారో ఎవరైనా ఆలోచిస్తున్నాను మేడం. ఎందుకు చెప్తున్నావు కదా, నువ్వు ఫైట్ చేస్తున్నావు కదా. ఏం ఫైట్ చేస్తున్నావు? ఆమె నువ్వు డైరెక్ట్ నాది క్వశ్చన్ అడిగితే ఇప్పుడు మా చుట్టాలు అందరు వీడియోలు చూసి ఫోన్ చేసి ఇంతకుముందే నేను ఫంక్షన్లకు రానియలేదు, ఇప్పుడు మళ్ళీ ఇదొక కంపలు చెప్తున్నావా అంటున్నారు. నేనన్నా మీరు ఎవ్వరు రాకున్నా పర్లేదు, ఫోన్లు పెట్టేయండి, మా ఫ్యామిలీ ఉంటే నాకు చాలనుకున్నా. ఇక మరి ఏం చేస్తాం, అట్లా కొంచెం బాధ అనిపిస్తుంది అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ బాలు, నువ్వు ఇలాగే నవ్వుతూ ఉండు, నవ్విస్తూ ఉండు, ఆరోగ్యంగా ఉండు. సో ఇంత అన్కండిషనల్గా మొత్తానికి వచ్చింది కాబట్టి ఇలా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఈ షాక్ అయ్యారా ఉప్పల్ బాలు, ఏం చెప్తాడు ఫైనల్గా? నేను ఒకటే చెప్తున్నాను, షాక్ అయ్యా గీసి అంటే అదొక నాది ఓన్ ప్లీజ్. షాక్ అయ్యారా అంటే చాలామంది పిచ్చెక్కిపోతారు. ప్రతిది ఇదే అంటావంటే దీనివల్లనే ఫ్యాన్స్ పెరిగారు. అక్కడ శ్రీమి కూడా షాక్ అయింది, అక్కడ బిందు మీద కూడా పర్సనల్ కిక్కి నవ్వారు. అట్లా అన్నందుకే నవ్వారు, అవి అనకుండా ఎవరు నవ్వరు. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నవ్వాలి. నేనేమంటే ఇప్పటికైనా ఈ వీడియో నాగార్జున వరకు వెళ్ళేసి నన్ను బిగ్ బాస్కి పంపిస్తే మీ రేటింగ్ పెరుగుతుంది, మీకు బిగ్ బాస్కి ఒక పేరు వస్తుందని నేను అనుకుంటున్నా. నాకు తెలిసినంత వరకు 2 రోజులు అరిశారు, అయిపోయింది మీటింగ్, ఇలాది ఏముంది అనుకుంటే ఇంకా ప్రజల నిర్ణయమే నా నిర్ణయం, నా ఫ్యాన్స్ నిర్ణయమే నాది. వాళ్ళు ఏం చేస్తారో అది చేస్తారని నేను కోరుకుంటున్నాను. అంతమించి నేనైతే
ఎవరిని కించపరచను, ఎవరిని తిట్టాలనుకోను, ఎవరిని అనాలని కూడా నన్ను అన్నారు కాబట్టి నేను అన్నాను. నన్ను అన్నది మాత్రం నేను ఎవరిని అనను. ఇప్పటివరకు మార్కెట్లో ఉప్పల్ బాలు ఎవరైనా ఇలా అన్నాడా ఒక వీడియో చూపియండి. నన్ను ఎవరైనా అవమానిస్తే నేను అంటాను బరాబర్. అవమానించేది నేను ఎవరిని గెలుకోను. నాకు అవసరం లేదు. నా పని ఏంటి? మా ఫ్యామిలీ చూసుకోవడం, నా పొద్దుగలేసిన ఆరోగ్యం చూసుకోవడం నాకు ఇంపార్టెంట్. ఎవడో నాకు రూపాయి పెట్టాడు, మా చెల్లికి బాగాలేదు కొడుకు అంటే ₹1,00,000 అంటే ఎవరు తెచ్చియ్యాడు, ఎవడు ఇయ్యాడు. నా పొట్ట నేను చూసుకుంటా. కానీ నేను మంది పొట్ట కొట్టను. దయచేసి ఇప్పటికైనా సారీ చెప్పండి నవదీప్ గారు. నాకు బిగ్ బాస్కు మీరు ఇచ్చే అవకాశం ఏంది? మీరేం బిగ్ బాస్ జడ్జి ఏం కాదు, కానీ మా టీవీకి మీద ఓనర్ కాదు ఆయన. మా టీవీ రఘు సారు ఓనర్ గారు, ప్లీజ్ నన్ను బిగ్ బాస్ తీసుకోండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. 10 బిగ్ బాస్ ఉప్పల్ వాళ్ళు వెళ్ళినంటే ఇన్ని రోజులు చూడండి బిగ్ బాస్ చూస్తారని నేను అనుకుంటున్నా. అది మీ ఇష్టం. నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ఇప్పుడు వస్తున్నావు కదా అగ్ని పరీక్షకి వెళ్ళొచ్చాక, బయట ఎలా ఉంది? బయట నుంచి వస్తున్నావు కదా, బాలు అంటున్నారా? బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నారా? మొత్తం రోడ్లపాటు ఫోటోలు, సెల్ఫీలు అన్న నేను మీకున్నాం. చూడండి నాకు వచ్చే కాల్స్ 2,000, 2 వాట్సాప్, నార్మల్ కాల్స్ 2,000 వచ్చాయి. ఓ పెరిగిపోయింది అయితే ఫ్యాన్ బేస్. ఇంకా అసలు అందరూ మేము మీకున్నాం, నేను ఇలా అంటాను, నువ్వు ఎంత మంచోడు అని నువ్వు పెట్టి అందరూ వేసుకుంటారు కదా వీడియో. అవి చూసి నేనే షాక్ అవుతున్నా. ఈ ఆంధ్ర నుంచి, కర్నూలు నుంచి, కడప నుంచి, పెద్ద పెద్ద అమెరికా నుంచి చేసుకుంటున్నారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. అసలు ఇంతమంది అని నేనే అసలు నమ్మలేక. నాకు ఇంతమంది ఉప్పల్ వాళ్ళకి అంటే ఇంతమంది ఉన్నారు నేను అనుకుంటున్నాను. నవదీప్ నీకు ఫ్యాన్స్ ఉంటారా అన్నారు. నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఈ వీడియో చూసినాక అర్థం చేసుకో. ఎందుకంటే నేను నీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాను, నాలెడ్జ్ ఉంది, లేక కాదు. కానీ నేను కొన్నిటికాడ తగ్గుతాను మేడం. ఎందుకంటే ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలని మారుతా. నేను ఒకటి నటించి జీవించానంటే ఆ జీవితాలను ఉంటాను. ఇక్కడ ఎలా ఉండాలి మీ దగ్గర అలాగే ఉంటాను. ఓవర్ చేయమంటే ఓవర్ చేస్తాను, బిల్డప్ చేయమంటే బిల్డప్ చేస్తాను. నాకు రాక కాదు. నేను అనేది ఏంటంటే ప్రతి మనిషిని ఎప్పుడు తక్కువ చేయకండి దయచేసి. ఎవరైనా పర్లేదు, ప్రతి మనిషికి ఫ్యాన్స్ ఉంటారు, 10 మందికి అభిమానులు ఉంటారు. నాకు కూడా చాలా మంది అభిమానులు, చాలా మంది బావలు ఉంటారు. బావలా ప్రేమించే వాళ్ళ. ఇప్పుడు నేను నిజం చెప్పంటే నేను చిన్నప్పటి నుంచి మా బావుల ఇంట్లో పెరిగా. నేను ఎక్కువ మా బావ ఎంతోమంది ఏమన్నా మీరు పెట్టుకుంటున్నాం మీ ఇంట్లో చెడిపోతారు పిల్లలు అలా ఉన్నాడు ఇలా 100 మంది అన్నా నాకు నా బామ్మడిది ఇంపార్టెంట్ అని నన్ను మా బావ. అందుకని నేను మా బావని ఎక్కువ ఎందుకు లేదు తెలుసా, నన్ను అన్న కూడా మా చుట్టాలు మా బావ నన్ను ఇంట్లో పెట్టుకుని నేను చూసుకుంటానని చెప్పి నాకు అన్నం పెట్టి నన్ను చూసుకున్నాను. ఈరోజు నేను ఉప్పల్ బాలైనా ఎలా మర్చిపోతానండి. అలా నాకు ప్రేమ నాది. ఒక మనిషి నాకు అన్నం పెడితే నేను నాకు ఫ్యూచర్లో నేను కూడా అన్నం పెట్టాలని కోరుకుంటా. ఏమన్నా మాట్లాడితే క్షమించండి. మా టీవీ నన్నైతే ఇప్పుడు బిగ్ బాస్ మాత్రం తీసుకోండి. జరిగింది జరిగిపోయింది. నా ఫ్యాన్స్ అయితే పొమ్మంటారు, ఇప్పటికీ తగ్గట్లేరు. ఉప్పల్ బాల్ బిగ్ బాస్కి రావాలి 10లో అంటున్నారు. దయచేసి నాగార్జున సార్ వీడియో వెళ్ళాలి, మా టీవీ నన్ను తీసుకుంటే మీ రేటింగ్ వస్తుందని నేను అనుకుంటున్నా. ఈసారి మాత్రం ఒకవేళ బిగ్ బాస్కి రావాలనుకో, నిజం చెప్తున్నా ఫస్ట్ రేటింగ్ రాదు బిగ్ బాస్ అనేది. నేను ఓపెన్ చెప్తున్నా, రేటింగ్ అయితే పడిపోతుంది. నేను పక్క రాసిస్తున్నాను. ఎందుకంటే నేను 1 నుంచి 9 వరకు సీజన్ చూశాను, ఎక్కడికి వెళ్ళిపోయింది. చాలా మంది ఏమని వీడియోలు పెడతారంటే ఉప్పల్ బాల్ నువ్వు బిగ్ బాస్లో ఉంటే వీడియో చూస్తా, ఇవాళ నేను బిగ్ బాస్ చూడలేదు నువ్వు వస్తున్నావు అని చెప్పి ప్రత్యేకంగా నేను బిగ్ బాస్ చూస్తాను అన్నారు. అవి నేను వీడియోలు చూసి ఈరోజు ఆనందంగా చెప్పుకుంటున్నాను. వేరే ఉద్దేశం. నీ రిక్వెస్ట్ అయితే నువ్వు చెప్పావు. సరే ఇప్పుడు నాగార్జున గారు చూడాలని ఫస్ట్ ఆయన ఇంప్రెస్ అవ్వాలి కదా. ఇంప్రెస్ చేసేలాగా ఏదైనా చెప్పు. ఈ ఒక్క 1 minute లో ఆయన ఇంప్రెస్ అవ్వాలి, ఈ వీడియో రీచ్ అవ్వాలి. ఏం చెప్తావు నాగసారికి? బిగ్ బాస్ అంటే నీకు ఎంత ఇష్టమో చెప్పు. ఈ గొడవలు ఇవన్నీ నాకు ఈ గొడవలు వద్దు సార్. బిగ్ బాస్ అంటే నా ప్రాణం సార్. నేను పల్లె ప్రశాంత్ని కాదు, రైతు బిడ్డని దేశానికి ఉద్ధరిస్తా అని చెప్పి ఓన్లీ కాదు. నేను ఓన్లీ మామూలు పీపుల్ని నేను బిగ్ బాస్కి వస్తాను. ఒకవేళ కప్పు కొట్టాను అనుకో, కప్పు ఒకటి తీసుకొస్తాను. నాకు డబ్బులు ఇచ్చేది ఉంటే మనీ కూడా వద్దు, టేస్ట్ పైన ఇచ్చేసి వస్తా. ఎందుకంటే మీరే ప్రజలకు దానం చేయండి. మళ్ళీ నేను బయటకు వచ్చిన తర్వాత బాగా అన్నావు డబ్బులు తెచ్చుకున్నా అవి నాకు వారానికి ఎంత ఇస్తారు అమౌంట్, అవి కూడా కావాలంటే కూడా మీరే తీసుకుని ప్రజలకు దానం చేయండి. కానీ బిగ్ బాస్లో నా టాలెంట్ ఏంది, నేనేందని ప్రజలకు కొంచెం తెలియాలి అనేది నాకు కావాలి. అట్లా కూడా ఏదో నువ్వు కప్పు కోసము డబ్బుల కోసం వస్తా, వారం డబ్బులు వస్తే తీసుకుని కొన్ని ఇవి ఇస్తాం బాగా మీ ఇంటికి వాడుకుంటే వాడుకుంటా. పెద్ద అమౌంట్ వచ్చింది అనుకో, అవి తెచ్చుకోను, టేస్ట్ మీద సార్కి ఇచ్చేసి వస్తా. ఎందుకంటే ప్రజలకు మీకు వంచమని చెప్తా. నేను వంచాలనుకో ఎన్ని నొక్కావో బాలు ఎన్ని వంచమంటారు, అది అట్లా కూడా అనిపించుకోను. మీకే టేస్ట్ మీద పెట్టేసి వస్తా, మీరే పేదలకు ఇచ్చేయండి. ఇది నేను చెప్తున్నా. నేను అందరిలాగా ఉండి కాదు, పల్లవి ప్రశాంత్ అయితే కాదు. నేను పల్లవి ప్రశాంత్ గురించి ఎందుకు చెప్తున్నా ఇక్కడ అంటే, ఒకప్పుడు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ పోకముందు ఇమ్రాన్ తెలిసే ఉంటుంది, యూట్యూబర్. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నేను పక్కన ఉంటే పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేద్దాం, వీడియో చేద్దాం, బిగ్ బాస్ పోతుందంట అని అందరూ వీడియోస్. పల్లవి ప్రశాంత్ పక్కన ఏమన్నాడంటే ఈయన పక్కన ఉప్పల్ బాల్తో వీడియో వద్దు అని అన్నాడు.
ఎందుకంటే ఎట్లా అన్నాడు, నాకు వినిపించింది చెవులా. నేనన్నా ఓకే ఇమ్రాన్ మీరు ఇద్దరు చేసుకోండి పర్వాలేదు అని పక్క జరిగింది. ఎందుకంటే ఆ వీడియోలో నేను అవసరం లేకుండా పర్లేదు, తన వీడియో తన ఇష్టం, కానీ అలా అని అవమానించాడు అని చెప్పి అది మైండ్లో ఉంది నాకు. అందుకని నేను పల్లె ప్రశాంత్ ఇప్పుడు తిడుతున్నా. అట్లా ఇంకోటి అంటే రైతు అని చెప్పి రైతులను మోసం చేసిన కాబట్టి చెప్తున్నా, నేను బరాబర్ చెప్తా. చాలా దానిలో కూడా చెప్పిన, ఇది మాత్రం ఖర్చు చేయకండి, వేయండి. సరే ఫైనల్ గా సుమన్ టీవీ గురించి ఏం చెప్తావు చెప్పు, అయిపోయింది ఇంకా షో. సుమన్ టీవీకి అయితే ధన్యవాదాలు. ప్రతి ప్రజల్లో ఏం జరిగిందో సుమన్ టీవీ వల్ల కొన్ని కోట్ల మంది చూస్తారు. సుమన్ టీవీకి అయితే ఒక బ్రాండ్ అయితే వచ్చింది అబ్బా. ఎందుకంటే ఎక్కడ పోయినా సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చేయాలంటే క్రేజ్ ఉండాలి, ఫేమస్గా అయి రావాలి. కానీ నిజంగా సుమన్ టీవీ వెరీ నైస్, కొన్ని ప్రజల గురించి బాగా చూపిస్తారు కాబట్టి సుమన్ టీవీ కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్క ఛానల్ కూడా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ బాలు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం.